సాక్షి సమూహం చెబుతున్న సాక్ష్యము అన్న అంశాన్ని బైబిల్లో నుండి నేర్చుకుందాం. సాక్షి సమూహము చెబుతున్న సాక్ష్యము అని పెట్టుకోండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న మాటలను అంశాలుగా లేదంటే పాఠాలుగా వివరించి ప్రజల మధ్యలోనికి తీసుకువెళ్ళాలి అన్నది మా ఆలోచన. దానిలో భాగంగా ఈరోజు మీరు ఒక మంచి అంశం వింటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అంశం, రేపటి దినం మరొక అంశం, దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అనొక అంశం ఉంది. అలాగే మరొక అంశం ఉంది, పాపము వలన కలుగు భ్రమ. ఈ విషయాలన్నీ కూడా ఈ 3 రోజులు మీరు నేర్చుకుంటారు. దేవుడి వాక్యం నేర్చుకోవటం ఎందుకు అని మీరు ఆలోచిస్తే, మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలుగా ఉన్న బైబిల్ ఏదైతే ఉందో, ఆ బైబిల్ ఎంత గొప్ప పుస్తకమో, ఆ బైబిల్లో ఉన్న మాటలు ఎంత గొప్పవో మీకు అర్థం కావాలి అంటే, మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ సృష్టి అంతా ఏదైతే ఉందో, చెట్లు కానివ్వండి, మీరుంటున్న ఈ నేల కానివ్వండి, మీరు అనుభవిస్తున్న పంచభూతాలు కానివ్వండి, పైన ఉన్న ఆకాశం కానివ్వండి, మీ గర్భాన పుడుతున్న మీ పిల్లలు కానివ్వండి, మీ దేహాలు కానివ్వండి, వీటన్నిటినీ అనుగ్రహించిన ఆయన, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త రాయించిన మాటలే మీ చేతిలో ఉన్న బైబిల్. నీ కంటికి, నీ కళ్ళ ముందు ఏదైతే కనబడుతుందో, నువ్వు దేహంతో ఏవైతే భూమి మీద అనుభవిస్తున్నావో, వాటన్నిటినీ చేసి నీకిచ్చిన నీ పరలోకపు తండ్రి రాయించిన మాటలవి. బైబిల్ అనగానే చాలామందికి తెలియదండి, అదేదో మత పుస్తకం, విదేశీ పుస్తకం. తెలియక పాపం అమాయకులు రకరకాలుగా మాట్లాడుకుంటారు. నీ కళ్ళ ముందు తల్లి ఉంది కదా, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నావు కదా. నీ కళ్ళ ముందు తండ్రి ఉన్నాడు కదా, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అంటున్నావు కదా. నీకు మీ అమ్మను చేసింది దేవుడు, నీకు మీ నాన్నను చేసింది దేవుడు, మీ అక్కను చేసింది దేవుడు, మీ చెల్లిని చేసింది దేవుడు, నీ గర్భాన పుట్టిన నీ బిడ్డల్ని చేసింది దేవుడు. ఆ చేసిన దేవుడు రాసిన పుస్తకం నీ చేతుల్లో ఉన్న బైబిల్. ఒక్కొక్కసారి మీరు లోతుగా నేను చెబుతున్నట్టుగా, మొదటి ప్రసంగాలు మీరు విన్నట్టుగా చెబుతున్న విషయాలను గ్రహిస్తూ మీరు ఆలోచించగలిగితే, అవును నిజం కదండి, నా కళ్ళ ముందు కనబడుతున్నవి ఇవన్నీ కూడా చేసిన ఆయన రాసిన పుస్తకం కదా, అది నాకు మేలు కలిగిస్తుంది కదా, అందులో ఉన్న మాటలు చదివితే నా జీవితానికి ఏదో మంచి జరుగుతుంది కదా, మేలు జరుగుతుంది కదా, నా జీవితం బాగుపడుతుంది కదా అని ఇష్టంతో ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని మనం వినటం ప్రారంభిస్తామో, నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ కూర్చున్న మీ జీవితాలన్నీ చాలా బాగుంటాయి, చాలా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, దేవుడిలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు. మొదట మీకు కావలసింది ఏంటంటే, చెప్పబడుతున్న ఈ దేవుడి మాటలు ఏవైతే ఉన్నాయో దీని మీద మీకు ఇష్టం కలగాలి. ఈరోజు సమాజం ఎలా తయారైందో చెప్తానంటే, దేవుడి మాటల దగ్గరికి వస్తున్నారు చాలామంది. సభలు పెడితే వస్తారు, సెమినార్లు పెడితే వస్తారు, ప్రార్థనలు పెడుతుంటే వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు పెడుతుంటే వస్తున్నారు, వింటున్నారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతున్నారు. మనుషుల పరిస్థితి ఎలా అయింది అంటేనండి, దేవుడు మాటలు ఎలా అయిపోయాయంటే, ఎదుగొచ్చిన కొడుకు చెడు తిరుగుల్లో లేదంటే చెడు సహవాసాలకు అలవాటు పడతాడు, లేదా టైంకి ఇంటికి రాడు, టైంకి నిద్రపోడు, టైంకి తినడు. ఏ చదువు అయితే చదువుకుంటాడని 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఫీజులు కడుతున్నామో, చదువుకోడు, సినిమాలు అంటాడు, షికార్లు అంటాడు. ఇవన్నీ చూస్తున్నా కన్నతండ్రి కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇలాగ అయిపోతున్నాడు, వీడి భవిష్యత్తు ఏంటి, త్వరలోనే వాడికి పెళ్లి చేయాలి, భార్య వస్తుంది, పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు, వాడెలా బ్రతుకుతాడు,
ఒక చదువు ఎక్కటం లేదు, ఏదైనా పని నేర్పిద్దామంటే పని ఎక్కటం లేదు వీడికి. వీడి భవిష్యత్తు ఏంటని ఆందోళన పడుతూ, మీకు తెలియదు కదండి, వాడు మంచం మీద పడుకొని లేవక మునిపోయి మొదలు పెడతాడు ఇవన్నీ చెప్పటం. ఒరే రాత్రి ఏ టైంకి పడుకున్నావురా, ఎందుకురా రాత్రులు అలా తిరుగుతున్నావు, నీ భవిష్యత్తు ఏంట్రా, నీ బ్రతుకేంట్రా, చదువుకోకపోతే ఎలాగరా, నేను చూడరా ఎన్ని కష్టాలు పడుతున్నానో నాన్న చెప్పడానికి ప్రయత్నిస్తాడండి. బాగా వినండి, ఆ చెప్పడానికి ప్రయత్నిస్తున్న టైంలో మీరు కూడా ఆ వయసును దాటుకుని వచ్చిన వాళ్ళే. మీ నాన్న కూడా మీకు చెప్పాడు. ఆ టైంలో మీ మనసు, మీ హృదయం ఎలాగుంటుంది చెప్పండి, ఎలాగుంటుంది చెప్పండి, ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి ఎలాగుంటుంది. ఈ ముసలాయన అయిపోయాడు, చాదస్తం ఎక్కువ, అంతే కదా, ఏదో అయిపోతుంది అంటున్నాడు, ఆడు తిరగట్లేదేంటి ఆడికి ఏమైంది, ఈడు తిరగట్లేదేంటి ఈడికేమైంది, ఆడు అలాగ ఉండట్లేదంటే ఆడికి ఏమైంది, ఈయనకి ఏదో చెప్తూ ఉంటాడు అని ఆ మాటలు చెవులకి ఎక్కుతాయా? ఎక్కవు. కానీ నాన్న చెప్పిన ప్రతి మాట గుర్తొచ్చే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? జీవితం తలక్రిందులైపోయి ఒరే నీ జీవితం కష్టాల పాలైపోతుందిరా అని చెప్పినా విననప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు మా నాన్న ముందే చెప్పేవాడండి, చదువుకునే టైంలో చదువుకోరా అని, ఏదైనా పని నేర్చుకోరా అని. ఇప్పుడు చూడండి రోడ్డున పడి మండు టెండల్లో ఈ పనులు చేస్తుంటే, నిజంగా ఆ రోజు మా నాన్న మాట వినుంటే నేను ఎంత బాగుండేవాడినో అనుకుంటాడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మనకేమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? బైబిల్లో ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ మురిసిపోతారు. బైబిల్ అంటే మురిసిపోతాం అందులో మాటలు మీకు అర్థమైతే. భూమి మీద ఉన్న మనుషులను దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసండి? ఎవరు పిలవరని అంత ముద్దుగా ఏమని పిలిచాడో తెలుసా? కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం చూడండి, బైబిల్ ఏమనుందో. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, యెహోవాతో మాట్లాడండి, యెహోవాతో చెప్పుకోండి, యెహోవా దగ్గరకు రండి, యెహోవాకు ఆరోపించండి, యెహోవా సన్నిధికి వెళ్ళండి. ఏమని పిలిచాడండి అక్కడ? ఏం పిలుపండది. మనిషిని దేవుడు ఏమన్నాడు తెలుసా? దైవపుత్రుడు. భూమి మీద ఉన్న మనిషి ఎవరంట? సాక్షాత్తు దైవానికి పుత్రుడట, సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవునికి కొడుకట, కూతురట. వింటుంటే మనసు పులకరించిపోవట్లేదండి. సూర్యుని చేసిన దేవుడికి నువ్వు కుమార్తెవా? చంద్రుని చేసిన దేవుడికి నువ్వు కొడుకువా? నీ కళ్ళ ముందు ప్రకృతిని అంతా కలగజేసి, భూమిని చేసి, ఆకాశాన్ని చేసి, ఇదంతా నడిపిస్తున్న సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు పరలోకంలో ఉన్న తండ్రి అయితే, ఆ తండ్రి పిల్లలట భూమి మీద ఉన్న మనుషులు. ఏం చెప్పాడండి. నిజంగా మీకు బాగా అర్థమైతే మీ చేతి మీద ఉన్న వెంట్రుకలు అలా నించుంటాయి. నేను దేవుని కుమార్తెనా, నేను దేవుడికి కొడుకునా, ఇంత సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలమా మేము? అవునండి, సర్వశక్తుడైన దేవుని పిల్లలమైన మనల్ని అంటున్నారు, ఒరి నీదా కులం రా, చిచ్చి ఎలాగుంది ఇది, ఒరే నీదా మతం రా, మీదా ప్రాంతం రా, మీదా వర్గం రా. ఇలాగే కదండి విడగొట్టారు మనుషుల్ని. కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా మనుషుల్ని విడగొట్టారండి. మనుషులందరే కలిగించిన దేవుడు అంటున్నాడు. దేవుడు కులం చెప్పండి? దేవుడు కులం ఉందా? లేదు. దేవుడికి మతం ఉందా? లేదు. దేవుడు ఒక ప్రాంతానికి చెందినోడా? మాది ఆంధ్ర అండి, తెలంగాణతో మాకు సంబంధం లేదు అంటాడు దేవుడు. నాది అమెరికా దేశం అండి, పక్క దేశంతో నాకు సంబంధం లేదు అంటాడు దేవుడు. ఆరిన నేలంతా ఆయిందే, అనంత విశ్వం అంతా ఆయిందే, భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే. ఆయన గర్భాన్న పుట్టిన మనకి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. సర్వేశ్వరుడైన ఏమంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి ముద్దు బిడ్డలు ఈ భూమి మీద ఉన్న మనుషులంతా. అసలు నిజంగా ఈ రోజు నుంచి నేను దేవుడికి కొడుకుని, ఈ రోజు నుంచి దేవుడికి నేను కుమార్తెను అని బైబిల్ చదవండి. ఈ రోజు నుంచి మీకు దేవుడు బాగా అర్థమవుతాడు. బైబిల్లో ఉన్న వాక్యాలు మీకు బాగా అర్థమవుతాయి. కానీ ఆ పరలోకంలో ఉన్న కన్నతండ్రి, నేను ఇంతకు ప్రారంభంలో ఉదాహరణ చెప్పాను కదా, మంచం మీదకి లేవక మునుపే తండ్రి పిల్లలతో రాబోయే ప్రమాదాన్ని ఊహించి, భవిష్యత్తులో వీడు నాశనం అయిపోతాడు, భవిష్యత్తులో వీడు కష్టపడతాడని ముందే ఊహించిన తండ్రి ఎలాంటి హెచ్చరికలు అయితే చేస్తాడో
ఆ పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ భూమి మీద జీవితాలు మనకు ప్రసాదించి తల్లి గర్భంలో దేహాలను మనకు కట్టి ఆ దేహంతో భూమి మీదకి వచ్చిన నువ్వు 60-70 ఏళ్ళు ఉంటావు. ఆ తర్వాత నీకు కూడా భవిష్యత్తు ఉంది. మనిషి ఏమనుకున్నాడంటే పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూశాడు, మరణం పేరుతో ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఉన్నది ఇదే జీవితం అనుకున్నాడు. కాదు నాన్న, నీకు భవిష్యత్తు ఉందిరా. నువ్వు ఆ లోకంలో 60-70 ఏళ్ళు ఉన్న భూలోకంలో ఆ మోపిదేవి ప్రాంతంలో నువ్వు పుట్టావు కదా, ఆ ప్రాంతానికి నిన్ను పంపింది నేను. ఆ ప్రాంతంలో నీ 60-70 ఏళ్ళ నీ జీవితం ముగిసిన తర్వాత నువ్వు మరో లోకానికి వెళ్ళాలి, నీకు ఒక పెద్ద భవిష్యత్తు ఉంది, ఆ సంగతులన్నీ నేను చెబుతాను, వింటావా అంటాడు. ఈ రాత్రి చాలా సంగతులు ఈరోజు మీతో చెప్తాడు. ఆయన పిల్లలం కదండి మనం. ఆయన పిల్లలుగా ఆయన సంగతులు మనకు తెలియాలి అని ఇదిగో మీ ప్రాంతంలో ఉంటున్న మీ సహోదరుని ఒక అతన్ని ప్రేరేపించాడు. నన్న సభలు పెట్టు, నా పిల్లలకి మాటలన్నీ చెప్పించు అని ఆయనకిచ్చిన ప్రేరణతో, దేవుడు ఆయనకిచ్చిన ప్రేరణతో ఇదిగో ఈరోజు ఇంత గొప్ప సంగతులు ఈరోజు మీ మధ్యలోనికి వస్తున్నాయి. దేవుడు అనే ఆయన భూమి మీద ఏమంటే జీవితం ఇచ్చాడండి. ఆయన పిల్లలు అండి. ఆయన పిల్లలమైన మనతో దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా మీరు అది చదువుతూనే ఉన్నారు. ఈరోజు దాంట్లో ఆ వచనంలో ఉన్న ప్రేమ, దేవుడి ఆప్యాయత ఈరోజు మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనం దయచేసి అందరూ బైబిల్ తీసుకోండి, చదవండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము ఏమంటే 1వ వచనం చూడండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమన్నాడండి దేవుడు? మోషే గారి ప్రార్థన అండి అది. జాగ్రత్తగా వినండి. ఆ కీర్తన 90వ కీర్తన ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, అది ఒకప్పుడు దైవజనుడైన మోషే గారు భూమి మీద ఉంటున్న కాలంలో దేవుడికి చేసుకున్న ప్రార్థన అది. ఆ ప్రార్థనలో మహాజ్ఞానం వెలువడింది ఆ రోజు. మన ప్రార్థనలు ఏముంటాయి చెప్పండి? దైవజనుడైన మోషే గారు దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో మనకి తెలియని సంగతులు ఎన్నో రాశాడు. అక్కడ బయటకు వచ్చినాయి. ప్రార్థనలో సంగతులు బయటకు వచ్చినాయి. మన ప్రార్థన రోజు ఒకటే. ఏంటి చెప్పండి? నన్ను కాపాడు, మా ఆయన్ని కాపాడు, మా పిల్లల్ని కాపాడు, కొంచెం నీకు ఏదైనా వీలైతే మా గేదెకి కొంచెం బాగోట్లేదు దాన్ని కూడా కాపాడు. ఇందులా పక్కింటోడు, పొరుగింటోళ్ళు, గ్రామస్తులు, పక్కనున్న ఊరోళ్ళు దేవుడిని నమ్ముకోలేదు. అవన్నీ మాకు ఎందుకండి? మా గేది, మా పిల్లలు, నేను 2 ఎకరాలు పంట వేసాను, ఆ పంట మేము బాగుంటే చాలండి. ఇదా క్రైస్తవ్యం అంటే? ఇదండి క్రైస్తవ్యం అంటే? అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా, ఒకే తండ్రి గర్భాన పుట్టిన పిల్లలుగా కలిసి మెలిసి ఒక సంఘంగా ఊర్లో ఉన్న క్రైస్తవులు అందరూ ఒకటైపోయి ఇదిగో ఇలాంటి సభలు పెట్టి, ఈ సభలు ఇక్కడే కాదు పక్క ఊర్లో పెడదాం, ఆ ఊర్లో పెడదాం, మన తండ్రి గురించి మనం అందరికీ చెబుదామని ఒక్కటైపోవలసిన వాళ్ళు. ఏమంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసండి? ఎవరో ఒకరికి ప్రేరణ వచ్చి ఆయన కష్టార్జితం పెట్టి ఇక్కడ పెడుతుంటే రండి బాబోయ్, రండి 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 బతిమాలాలి. ఎవరినండి? భక్తులను బ్రతిమాలాల్సి వస్తుంది దేవుడి దగ్గరికి రండని. భక్తులను బతిమాలితే కానీ రావట్లేదు. ఈ భక్తులు దేవుడి సేవ చేస్తారా? ఈ భక్తులు వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి తండ్రి గురించి చెప్పిస్తారా? చెబుతున్న వాడికి కనీసం సహకరించరే. చెబుతున్నవాడు పొద్దునుంచి సాయంత్రం వరకు గ్రౌండ్లో పడి అలా పనిచేస్తున్నా, ఒరే దేవుడి సభ కోసం పనిచేస్తున్నాడు రా, మనం కూడా వెళ్దాం రండి పని చేద్దాం, తలో చెయ్యి వేద్దామని పక్కనే కష్టపడి ఎండలో సహోదరుడు పని చేసుకుంటున్నా కాస్త మంచి నిలిచే వాళ్ళు లేరే. అంత ప్రేమ ఉంది దేవుడి మీద మనకి. బాగా మీరు లోతుగా ఆలోచిస్తే ప్రార్థనలో అక్కడ జ్ఞానం బయటకు వస్తుంది. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ప్రభువా, పరలోకంలో ఉన్న మా తండ్రి, తరతరముల నుండి మాకు నివాస స్థలము మోపిదేవి కాదు. ఏమన్నాడు అక్కడ? అంటే అర్థం ఏంటి? బాగా ఆలోచించి చెప్పాలి నాకు. అంటే అర్థం ఏంటి? నివాస స్థలం అంటే అర్థం ఏంటి? మీ ఊరేదండి? మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, ఆటో ఎక్కుతున్నప్పుడు మీ భాష తెలిసిపోద్ది. వాళ్ళకి ముందు మిమ్మల్ని అడిగేస్తాడు, మీ భాష తెలిసిపోద్ది, మీ స్లాగ్ తెలిసిపోద్ది, ఇలా ఆంధ్ర వాళ్ళని. ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటాడు. మోపిదేవి అన్నారు అనుకోండి, 30 రూపాయలు మీటరు 60 రూపాయలు చెప్తాడు.
అంతే కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా మీదే ఊరు? మోపిదేవి. మీదే ఊరు? విజయవాడ. మీదే ఊరు? అంటే ఊరు అనగానే ఏంటది? నివసించే ప్లేస్, స్థలం. మీ ఊరేదనగానే ఈ మోపుదేవి చెప్తారు, విజయవాడ చెప్తారు, కర్నూలు చెప్తున్నారు, లేదంటే ఆంధ్ర చెప్తున్నారు, తెలంగాణ చెప్తున్నారు, ఒరిస్సా చెప్తున్నారు. ఏమంటే అక్కడ మోషే గారు అంటున్నారు, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలం భూమి కాదు, ఎవరట? నీవే. నీ దగ్గర నుండి లోకానికి వచ్చాం తండ్రి మేము. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? మన పర్మనెంట్ అడ్రస్, మనం వచ్చిన లోకం, మన నివాస స్థలం ఏది చెప్పండి ఇప్పుడు నాకు కరెక్ట్గా? ఏది? మోపుదేవి అన్నారనుకోండి, దేవుడు నాకు ఆయుష్కాలం ఇస్తే 70 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడే అడుగుతాను, ఉంటారేంటి మీరు? మోపుదేవి అయితే ఇక్కడే ఉండిపోలుగా. ఉండని లోకం నీ నివాస స్థలం ఎలాగవుతుంది? నువ్వు ఉండని ఊరు నీది ఎలాగవుతుంది? విచిత్రంగానండి, అప్లికేషన్లో ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టేటప్పుడు 2 ఉంటాయండి అడ్రస్ల దగ్గర. ఒకటి పర్మనెంట్ అడ్రస్ అట, ఒకటేమో టెంపరీ అడ్రస్ అట. నాకు మతిపోయింది, 2 టెంపరీ అడ్రస్లు అవి. హైదరాబాద్లో మేము వెళ్ళేటప్పుడు అండి, మీరు సొంత ఊరు ఏది? అది పర్మనెంట్ అడ్రస్ అట. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఏదో ఇంట్లో అద్దుకుంటాను కదా, అది టెంపరీ అడ్రస్ అట. నవ్వుకున్నాను ఈ వచ్చిన వాక్యం అర్థమైన తర్వాత. ఎందుకు? హైదరాబాద్లో నేను ఉంటున్నది టెంపరీయే, ఊర్లో నేను ఉంటున్నది కూడా టెంపరీయే. 60-70 ఏళ్ళ తర్వాత ఖాళీ చేసి ఈ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్సా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అడ్రస్ చెప్పండి ఇప్పుడు నాకు. ఎక్కడున్నారు ఆయన? హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నారా? ఉన్నారా? ఏమండి లేరా? జయలలిత గారి అడ్రస్ చెప్పండి, ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి అడ్రస్ చెప్పండి, ఉన్నారా? లేరు కదండి. ఎవరు ఉండరు కదండి. అధికారి ఉండడు, జాగ్రత్తగా వినండి. పెద్ద ప్రధానమంత్రి ఉండడు, ముఖ్యమంత్రి ఉండడు, ఎమ్మెల్యే ఉండడు, ఎంపీ ఉండడు, రైతు ఉండడు, వ్యాపారం చేసుకుని ఆయన ఉండడు, కారులో తిరిగి ఆయన ఉండడు, పొలంలో పని చేసుకుని ఆయన ఉండడు. ఎవడు ఉండని ఈ లోకం మన అడ్రస్సా? మనకి ఇది అర్థం అవ్వలేదు, మోషే గారికి అర్థమైంది. ప్రార్థనలో అంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు. అక్కడి నుంచి వచ్చాము ఈ లోకానికి మేము. ఎందుకు వచ్చారు? ఈయనది చాలా దూరం అండి. ఈయన చూడగానే షాక్ అయిపోయాను నేను. ప్రార్థనకు వస్తున్నప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నాను, దూరం కదా పాపం, మళ్ళీ ఫోన్ చేస్తే అన్నయ్య ఫోన్ చేసాడు అనుకుని వస్తారేమో, కష్టపడటం ఎందుకల్లని ఫోన్ చేయలేదని చూడగానే షాక్ అయిపోయాను. వీళ్ళది ఇక్కడ కాదు, ఎక్కడ అనుకున్నారు? రేపల్లే. ప్రార్థనలు ఉన్నాయని చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎందుకు వచ్చారంటే వీళ్ళు ప్రార్థన ఉంది గనక, దేవుడు సన్నిధిలో కూర్చోవాలి గనక, దేవుడు ఆశీర్వాదం కావాలి గనుక, దేవుడు మాటలు వినాలి గనుక, దేవుడు తోడు కావాలి. దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఎవరైతే కూర్చుంటున్నారో, దేవుడి సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళకి దేవుడు తోడు ఉంటుంది, దేవుడు సహాయం ఉంటుంది, దేవుడు సంరక్షణ ఉంటుంది. అది వాళ్ళకి అర్థమై దూరం నుంచి వచ్చారు. మీటింగ్ ఉంది కనుక వచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు రేపల్లి నుంచి మోపుదేవికి రావడం వెనకాల ఒక పని ఉంది. ఓకే, అప్పుడప్పుడు చూడండి, ముఖ్యమంత్రి గారు మన ఊరికి వస్తారు, లేదా మీ ఎమ్మెల్యే గారు మీ ఊరికి వస్తారు. ఎందుకు వచ్చారు? ఏ పని లేకుండా వస్తారా? పని ఉంటే వస్తారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. పరలోకం అట్ట మన నివాస స్థలం. పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి భూమి మీద ఉన్న మనుషులందరూ బయలుదేరి వచ్చారట. ఏ పని లేకుండా వస్తారా? ఏదైనా పని మీద వచ్చి ఉంటారా? పోనీ మీకు అర్థమైంది చెప్పండి. ఏ పని లేకుండా దేవుడు సాక్షాత్తు తన లోకం నుండి లోకానికి పంపుతాడా? అప్పుడు కదండి. అంటే 60-70 ఏళ్ల ఈ జీవితం దేవుడిచ్చిన ఏదో పనితో ముడిపడుంది, మర్చిపోకండి. అదేంటో తర్వాత చెప్తాను. అక్కడ వచనం ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. ఏమండి? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తర్వాత పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఆయనే దేవుడు, ఆయనే పర్వతాలు చేశాడు, ఆయనే ఈ లోకాన్ని చేశాడు, ఆయనే గాలి చేశాడు, ఆయనే నీరు చేశాడు, ఆయనే ఆకాశం చేశాడు, ఆయనే నేల చేశాడు, ఆయనే జంతువులు చేశాడు, ఆయనే పంచభూతాలను చేశాడు, ఆయనే భూమి మీద ఉన్న ప్రతి నరుడిని చేశాడు. ఆయన ఒక్కడే ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడు దేవుడు. ఈయన
3వ వచనానికి వెళ్ళేసరికి అంటున్నాడు, ఈ సర్వాన్ని కలిగించిన సర్వేశ్వరుడు, ఆయన పిల్లలుగా ఆయన దగ్గరున్న ఈ లోకానికి మనల్ని పంపించిన దేవుడు. 3వ వచనంలో ఏమంటున్నాడు? అందరూ బైబిల్ చూడండి. 3వ వచనంలో ఏమంటున్నాడు? 3వ వచనంలో, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ఆగండి, దీని మన భాషలో ఏంటో నాకు చెప్పండి. ఇలా మంటికి మార్చుచున్నావు అంటే ఇది గొప్పగా ఏదో జరుగుతున్నట్టుగా ఉంది కదా మీకు. మన లోకల్ భాషలో మాట్లాడుకుందాం. అంటే అర్థం ఏంటి చెప్పండి? మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు చంపేస్తున్నాడు. అవునన్న వాళ్ళు చేయలేపండి. చాలామంది చేయలేకట్లేదు. ఇదేంటంటే, బాబు దేవుడు అంటే కాపాడుతాడండి, చంపేటి పెట్టండి బాబు, ఇదేది బాగాలేదు బోధ. అంతేనా? తక్కువనండి. చాలామంది మనసులో ఎలాగ ఉన్నాయంటే, ఏదైనా వాళ్ళకి నచ్చంది బైబిల్లో తగిలేసరికి ఈ బోధ తప్పండి, ఏం సరిగా చెప్పలేదండి అంటే నీకు నచ్చినట్టు చెప్పాలా? నీకు నచ్చినట్టుగా చెప్పాలా? స్కూల్లో పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, 9 గంటలకి స్కూలు, ఆడు లేట్గా లేచి 10 గంటలకి వెళ్తాడు. రోజు అలాగే వెళ్తుంటే ఏమన్నా ఒక రోజు చూస్తుంది టీచర్, 2వ రోజు చూస్తుంది, 3వ రోజు ఏం చేస్తుంది చెప్పండి? నడ్డి మీద ఒకటి వస్తుంది. ఏదో ఏంటి నీ ఇష్టం వచ్చినాడు అనుకుంటున్నావరా స్కూల్కి రావడం? టైం ఉంది, టైంకి రావాలంటది. అలా అనకుండా, ఏమంటే ఇక్కడ మీకు బాగా వినండి, అలా అంటలేదు అనుకోండి ఒక టీచరు, ఏమంటలేదు టీచరు, ఏ లేటుగా వెళ్ళి ఏమంటలేదు. తెలుగు టీచరు వీడు బయటకు వచ్చిన తర్వాత అంటాడు, తెలుగు టీచర్ చాలా మంచిదండి, లెక్కల టీచర్ మాత్రం దుర్మార్గురాలని అంటాడు. ఎందుకు? లేటుకి వెళ్తే వాయిస్తుంది ఆవిడ, ఈవిడ ఏమంటలేదు కాబట్టి ఈవిడ మంచిదట. ఈరోజు విశ్వాసులు ఎలా మారిపోయారంటే, మాకు బాగా నచ్చిన ప్రసంగాలు చెప్పారనుకోండి, ఆయన చాలా మంచోడండి. ఏవైనా కొంచెం మనలో లోపాలు కానీ మనకేమైనా వాక్యాలు అర్థమవని గట్టిగా చెప్పారనుకోండి, ఆయన గట్టిగా చెప్పేస్తున్నాడండి, తర్వాత ఇంకా ఆయన తీసుకురాకండి కన్వీనర్తో చెప్తారు. మీకు నచ్చిన బోధ దేవుడు చేయడండి. దేవుడు చెప్పిన దానికే నచ్చేటట్టుగా మనం బ్రతకాలి. మనకు నచ్చింది బైబిల్లో ఉండదు, నీకు నచ్చింది బైబిల్లో ఉండదు. బైబిల్లో ఉన్నదాన్నే నీకు నచ్చేటట్టుగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనిషికి మరణ శాసనం రాసింది ఎవరో తెలుసా? దేవుడే. నువ్వు భూమి మీద 60-70 ఏళ్ళే ఉండాలి. ఏమండి, నేను బాగా అర్థం చేస్తాను, మీరేంటి కంగారు పడకండి. దేవుడు ఏంటండి బాబు చంపేటి ఏంటండి అనుకుంటున్నారేమో. చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అక్కడ ఉంది అసలు కథ, చాలా పెద్ద కథ ఉంది. దాని వెనకాల పరలోకంలో ఉన్న కన్న తండ్రికి చాలా ప్రేమ ఉంది. మనిషిని చంపుకుంటున్నాడంటే ఊరికనే అనుకుంటున్నారా? ఏమండి, చావు అనగానే నీకు ఏమర్థమైందో? నీకు అర్థమైంది వేరు, చావును పెట్టిన ఆయనకి అర్థమైంది వేరు. చావు అనగానే నువ్వు ఎలా మారిపోయావంటే, ఈ రంగురంగుల లోకాన్ని చూసావు. మీ ఇల్లు ఉంది, పొలం ఉంది, అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి బంధువులు, అప్పుడప్పుడు విజయవాడ షాపింగు, ఇవన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా బాబు? నేను వెళ్ళండి, నేను ఎక్కడే ఉంటానండి నువ్వు అంటున్నావు. కానీ నీ ఊరు ఏదని చెప్పాను ప్రారంభంలో నేను. మరి ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకంలో దేవుడి దగ్గర నుంచి వచ్చారు కదా. అక్కడి నుంచి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. అదే చావు. ఇందులో పెద్ద కష్టమేముంది చెప్పండి? ఇందులో భయపడిపోవడానికి ఏముంది చెప్పండి? స్కూల్కి పిల్లోడు ఇంటి నుంచి వెళ్ళాడండి, స్కూల్లో కూర్చున్నాడు, స్కూల్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. బాబు నేను ఇంటికి వెళ్ళాలండి, స్కూల్ బాగుందండి, ఇక్కడే కూర్చుండిపోతానండి రాత్రి కూడా అన్నాడు అనుకోండి, అని ఏమనాలి? అలా మారిపోయాడు ఈరోజు మనిషి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే, దేవుడి దగ్గర నుంచి ఏదో పని నిమిత్తం ఈ లోకానికి వచ్చిన పనిని మర్చిపోయాడు, పంపించిన దేవుణ్ణి మర్చిపోయాడు. కళ్ళ ముందున్న ఈ రంగుల ప్రపంచాన్ని మనుషుల్ని చూసి పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి నేను ఎక్కడే సెటిల్ అయిపోతాను అంటున్నాడు. నువ్వు సెటిల్ అయిపోతానన్నా సెటిల్ అవనేమని అంటున్నాడు 3వ వచనంలో. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎందుకు మార్చాడు తెలుసా? వెంటనే చదవండి, అక్కడ ఎంత బాగుంటుంది కింద. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. బా ఎంత బాగుందండి అది. నరులారా, ఇందాకేమని చదువుకున్నా మీరు ప్రారంభంలో కీర్తన 29:1 దైవపుత్రులారా, దేవుని పుత్రులు, దేవుని పిల్లలు, దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు దేవుని కొడుకు కదా, నువ్వు దేవుని కుమార్తెవు కదా. మీ నాన్న ఎక్కడున్నాడు? పరలోకంలో. నీవు ఈ 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి నిన్ను తీసుకెళ్లేదే చావు. విజయవాడ వెళ్ళాలనుకోండి, బస్సు ఎక్కాలి. జాగ్రత్తగా వినండి, విజయవాడ వెళ్ళాలంటే ఏం చేయాలి?
బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కితే విజయవాడ తీసుకెళ్తుంది. చావు ఎక్కితే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. బస్సును చూసి నేను ఎక్కడండి అన్నాడు అనుకోండి, ఏమనాలి? ఎరుబోగులేడు. చావుని చూసి నేను రానండి, నేను ఎక్కడే ఉండిపోతాను. మీకు విషయం చెప్పనా, 90 ఏళ్ళు 99 ఏళ్ళు బామ్మద గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి మీరు 90 సంవత్సరాలు బతికేశారు కదండి, ఇప్పుడు ఏంటండి మరి సర్దుకున్నారా, రెడీ అయిపోయారా? ఎక్కడికి? తండ్రి దగ్గరికి అని అడగండి. ఉరుగోండి, మనవడు పెళ్లి చూడలేదు ఇంకా అంటది ఆవిడ. అంటే ఇంకా మనవడు పెళ్ళి 90 ఏళ్ళలో ఇంకా లేదండి, మా చిన్నోడు స్లాబ్ వేయలేదండి, ఇంకా స్లాబ్ చూడాలి, పెళ్లి చూడాలి, ఏదో ఇంకా కొంచెం ఉన్నాయండి, ఇంకా ఏమున్నాయో మరి. పోవట్లేదా? 90 ఏళ్ళు అయినా పోవు, 100 అయినా పోని. దేవుడు ప్రేమించి, అమ్మ నీకు 90 ఏళ్ళు పోలేదు కదా, ఇంకో 50 ఇస్తాను, 140కి వచ్చేస్తావా అని అడిగాడు అనుకోండి, ఏముంటుంది ఆవిడ? 140 తర్వాత రెండో కొడుకు ఇంకా సరిగా సెట్ అవ్వలేదు ప్రభా, ఇంకొక 50 పెంచు అంటది. అంటే ఏ లోకం నుండి వచ్చాడో ఆ పరమ తండ్రి, నరులారా తిరిగి నా పిల్లలు కదా నా దగ్గరికి రండని ఆయన చేతులు చాపుతుంటే మేము రాము, మాకు ఇక్కడ బాగుంది. ఎక్కడ బాగుందా భూమి మీద? బాగుందంటే ఈరోజు రాత్రి ప్రార్థన చేస్తాను నేను. ఏంటి ప్రార్థన అంటే, కరోనా సెకండ్ వేవ్ ఒక్కసారి రౌండ్ వేసేయాలి ప్రభువా. బాగుందా? ఒక్క రౌండ్ ప్రభువా, ఒక్కడి ఇంట్లోంచి బయటికి రాకూడదు ప్రభువా. బాగుందేటి? చిచ్చి, ఇదేమి లోకం అండి, ఇదేమి బాగండి బాబు. నేను నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, 40 ఏళ్ళు దాటితే ఎవడ కాళ్ళు బాగున్నాయి చెప్పండి, కాళ్ళు నొప్పులు రాకుండా? మీలో బీపీ షుగర్ లేని వాళ్ళు చేయలు లేపండి. రోగాలు లేదు, నాకు ఏ రోగం లేదు, ఒక చెయ్యి లేపండి, ఒక్క చెయ్యి. నాది కూడా లేకదు. రోగాలు పుట్ట కదండి, కష్టాలు పుట్ట కదండి, ఏమంటే శరీరం బాధ పెడుతుంది కదండి. ఏం బాగుందండి ఈ లోకంలో? నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీ నాన్న పరలోకం ఎలాగుంటుంది? ఇలాగుంటుందా? చిచ్చి, ఆకలి దప్పికలు లేని లోకం, దాహం లేని లోకం, బీపీ షుగర్లు లేని లోకం. ఇలాగైతే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎందుకంటే తెల్లారులేస్తే అన్నీ అయ్యే కదా. ట్యాబ్లెట్ అయ్యిందే రోజు ముందుకెళ్తుంది ఎవరిదైనా. ఇదా లోకం కాదండి. మీ నాన్న కట్టిన లోకం మీ కొరకు ఎదురు చూస్తుంది. చేతులు చాపంటున్నాడు, నరులారా నా దగ్గరికి వచ్చేయండి, నా పిల్లలు కదా, ఆ లోకానికి వెళ్ళారు కదా, నన్ను మర్చిపోయారేంటి? ఉద్యోగం అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, పిల్లలు అన్నావు, చదువులు అన్నావు, ఉద్యోగాలు అన్నావు, సంపాదన అన్నావు, ఆస్తి అన్నావు. ఇక నన్ను జ్ఞాపకం చేసుకోవా? నా వాక్యం చదువుకోవా? ఇగో నా గురించి ఎలాంటి సభలు పెట్టవా? నా గురించి మా నాన్న పరలోకంలో ఉన్న తండ్రి ఇదిగో మంచి గ్రంథం రాయించి ప్రజల చేతుల్లో పెట్టాడు. ఆ గ్రంథంలో ఏముందో అర్థం కావటం లేదు. బాగా చెప్పే ఒక ప్రసంగికుడితో మా నాన్న గురించి చెప్పిస్తానని నా గురించి చెప్పించవా? నాకేమి చేయవా? అన్నీ నీకోసమే చేసుకుంటావా? నిన్ను కన్నాను కదా, నీకు ఆ దేహాన్ని కట్టాను కదా, నిన్ను ఆ లోకానికి పంపాను కదా. ఏంటి నీ జీవితం? ఏంటి నీ జీవిత లక్ష్యం? ఇలా మారిపోయేవేంటి నువ్వు? పిల్లల్ని బాగా వినండి, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత తల్లి 3:30కి స్కూల్ బస్సు వస్తుంది అంటే 3:15 నుంచి ఎదురు చూస్తూ ఉంటుందండి. ఇంకొస్తుంది 3:15, 3:20, 3:25, 3:30 ఏమొచ్చేయాలి కరెక్ట్గా? బస్సు వచ్చేయాలి. 10 నిమిషాలు లేట్ అయింది, అడు తిరుగుతుంది, ఇడు తిరుగుతుంది, అక్కడే రోడ్డు పక్కనే బస్సు రాలేదు. ఇంతకీ బస్సులో ఎవరున్నారమ్మా బస్సులో? పిల్లలు ఉన్నారు. మీరెవరో పిల్లలు? దేవుని పిల్లలు. మరి నువ్వు బస్సు కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్టు నీకోసం దేవుడు ఎదురు చూడ్డా? నువ్వు బస్సు కోసం ఎదురు చూస్తున్నావు కదా. పిల్లలు మీకు మాట్లాడుతానండి, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మీ పిల్లలకి మీకు ఎప్పటి నుంచి బంధం ఉంది? ఎన్ని సంవత్సరాల బంధం చెప్పండి? మీకు 20వ సంవత్సరాన్ని మీ అమ్మగారు పెళ్లి చేస్తే ఆడు 22 పుట్టాడు. ఇప్పుడు మీకు 40 అనుకోండి, 20 సంవత్సరాల బంధం ఆడికి మీకు, అంతేనా? 20 సంవత్సరాల కొడుకు 20 సంవత్సరాల కొడుకు అంటే నిన్ను నన్ను దేవుడు కన్నది ఎప్పుడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ సృష్టిని కట్టక మునుపు మిమ్మల్ని పరలోకంలో కన్నాడు. ఈ సృష్టి పుట్టి శాస్త్రం చెప్తుంది సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయితట ఈ సృష్టి పుట్టి. వాళ్ళు అంటున్నారు
ఒకవేళ ఆ లెక్క నిజమైతే మీరు నేను పుట్టి మీకు నాకు లేదంటే మనందరికీ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి బంధం ఎప్పటిది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మీ నాన్న నువ్వు 60-70 ఏళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మర్చిపోతే అంత పెద్ద బంధం అప్పటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్న మీ పరలోకపు తండ్రి బాధపడ్డా? 20 ఏళ్ళ నీ కొడుకు పోతే నీకు బాధ, 20 ఏళ్ళ నీ కూతురు పోతే నీకు బాధ, కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాను నువ్వు పోతే, నీ ఆలోచనలు ఆయన మీదకి మళ్ళకపోతే, ఇంకా చెప్పనండి మాట, 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటారండి కూతుర్ని. చదువుకుంటుందని స్కూల్కి పంపించారు లేదా కాలేజీకి పంపించారు, అక్కడ ఎవరినో ప్రేమించింది, ఇల్లు మర్చిపోయింది, అమ్మను మర్చిపోయింది, నాన్నను మర్చిపోయింది, ఆయనతో పట్టు చదువుకుని వెళ్ళిపోయింది. తల్లి ఏమంట చెప్పాలి ఇప్పుడు నాకు? ఏమంటది? నవమాసాలు మోసానండి, ఎంత గారాభంగా పెంచానండి, ఎన్నిసార్లు దానికి ఒంట్లోకి బాగోకపోతే నేను ఏడ్చానండి అంటావా అనవా? అంటే నువ్వు మొత్తం మీద ఆవిడ గురించి నువ్వు పడ్డ కష్టాలన్నీ జ్ఞాపకం చేసుకుంటావా? చేసుకుంటావు. మరి నీ గురించి పరలోకంలో ఉన్న తండ్రి ఏం కష్టాలు పడలేదా? ఎంత కష్టపడో తెలుసా? ఒకటి చెప్తాను, మీరు షాక్ అయిపోతారు. ఇప్పుడు మీరు వచ్చారు అంటే మీ తల్లి గర్భం నుంచి వచ్చారండి. మీ తల్లి గర్భం నుంచి మీరు రాకమునుపు ఎక్కడ ఉంటారో తెలుసా? తండ్రిలో ఉంటారు. మీ తండ్రి మీరు కలిపి మీ తాతయ్య గారిలో ఉంటారు. మీరు మీ నాన్నగారు మీ తాతయ్య గారు కలిపి మీ ముత్తాతలో ఉంటారు. ఇదంతా చైను, ఒకరి నుంచి ఒకరు రావాలి. ఇప్పుడు మీరు రావాలి అంటే మీ వెనకాలన్న చైన్ అంతా కూడా దేవుడు కాపాడాలి. అంతమందిని పెంచి పోషిస్తే ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి. మీ తాతయ్య గారికి పెళ్ళి అవ్వకుండా చచ్చిపోయాడు అనుకోండి, మీ నాన్నగారు వస్తారా? రాడు. మీ నాన్నగారు రాకపోతే మీరు వస్తారా? రారు. అంటే మీ రాక కోసం మీ వెనకాల ఉన్న చైన్ అంతా కాపాడా? వాళ్ళకి తిండి పెట్టాడా? వాళ్ళకి గాలిచ్చాడా? వాళ్ళు త్రాగుబోతులైనా తిరిగిపోతులైనా దేవుడి మీద కర్రట్టుకుని తిరుగుతున్నా దేవుడు లేడని వాళ్ళు కూడా కనుకరించి కాపాడా నీ కోసం. ఇవన్నీ ఆలోచించండి లోతుగా. ఎన్ని కష్టాలు పడ్డ తండ్రి లోకానికి వచ్చి నువ్వు ఆయన వాక్యం చదవవు, ఆయన ప్రార్థనలు చేయవు, ఇగో ఆయన సభలు పెడితే రావు, వినవు, ఇంకేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అందుకే దేవుడు అండి, ఇప్పుడు చెప్తాను టైటిల్, ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా చెప్తే కానీ టైటిల్ అర్థమవుతుందని ఇదంతా చెప్పాను. ఇప్పుడు వస్తాను పాఠంలోకి, 1.5 గంట తర్వాత వదులుతాను, సరేనా? సాక్షి సమూహం చెబుతున్న సాక్ష్యం. కొడుక్కి ఎంత చెప్పినా వింటలేదండి. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా సరే అదే. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చివరికి ఈయన మంచోడు అనుకోండి, ఈయన పట్టుకొస్తాడు ఓ రోజు కొడుకు దగ్గరికి, పట్టుకోజాక నిలబెట్టి, ఒరే ఈయన చూసన్నా మారరా, నీతో పాటే కాలేజీకి వెళ్ళాడురా, నీతో పాటే చదువుకున్నాడురా, నువ్వు అన్నీ ఫెయిల్ అయిపోయావురా, ఇగో ఇతను పాస్ అయిపోయి మంచి ఉద్యోగానికి వెళ్ళిపోయాడురా, రేపు పెళ్ళి అంటరా కార్డు అట్టుకుని వచ్చాడురా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా, సిగ్గు తెచ్చుకోరా అంటాడా? అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనమంతా దేవుడు ఎన్ని వాక్యాలు రాయించినా వినం. ఒకవేళ విన్నా అలా బ్రతకడానికి ప్రయత్నించడం. ఈ రాత్రి విన్న వాక్యాలు ఇక్కడే గ్రౌండ్లోనే. చాలామంది మహాభక్తులు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పాస్టర్ గారు దూరం నుంచి వచ్చాడట, ఏదో రాసుకుందామని ఈ బైబిల్లోనండి ఇంత పేపర్ ముక్కని పెన్ను పట్టుకుని వస్తారండి. ఏదో పెద్ద నోట్సులు రాస్తున్నప్పుడు పాస్టర్ గారు చెప్పినవన్నీ రాసేస్తారు. 1 9 2 4 కీర్తన 91 92 93 అంతేనండి. ఆమె ప్రార్థన అనగానే ఆ మొక్క కుర్చీలోనే పెట్టేసి వెళ్ళిపోతారు. అంత మంచి భక్తులు వస్తారు ప్రార్థనకి. అంటే రాసుకున్నవి కనీసం ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళా చదువుకుందామన్నా అంత ప్రేమ దేవుడి మీద, ఆ వాక్యాల మీద లేదండి. అప్పుడు ఏం చేయాలి? వాక్యాలు ఎక్కకపోయేసరికి ఈయన పట్టుకొచ్చి నాన్న ఎలాగైతే బుద్ధి చెప్తున్నాడో దేవుడు, ఒరే మీ బతుకులు మారవు గనక నా వాక్యాలకి కొంతమంది జీవితాలను ముందు పెడతాను, కనీసం వాళ్ళని చూసైనా మారండ్రా అని ఒక పెద్ద సాక్షులను పట్టుకొచ్చి వాళ్ళందరినీ మన ముందు పెట్టి, ఇదిగో ఏళ్ళలా బ్రతకండి చాలు, నా దగ్గర నుంచి వెళ్ళిన మీరు నా దగ్గరికి వచ్చేస్తారు, పరలోకానికి వచ్చేస్తారు, ఇదిగో వీళ్ళలా బ్రతకండి చాలు అని ఒక పెద్ద సాక్షి సమూహాన్ని మన ముందుకు పట్టుకొస్తాడు. ఎవరండి వాళ్ళు? ఏం సాక్ష్యం చెప్తారండి వాళ్ళు అంటారా? బైబిల్లోకి వెళ్దాం. బైబిల్ చూడాలి, బైబిల్లో నుంచి దేవుడు చెప్పినవి చూడాలి. ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం అందరం. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తీసుకోండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఏటట? అందరు బైబిల్ తీసుకున్నారండి? చూడండి, బైబిల్లో చూసుకోండి జాగ్రత్తగా. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప సాక్షి సమూహం. వీళ్ళందరూ ఏం చెప్తారట? ఇప్పుడు మనకి సాక్ష్యం చెప్తారట. ఒకరా ఇద్దరా కాదట. ఎంతమంది అట? సమూహం, చాలా మంది వచ్చేసారట. ఏం చెప్పడానికి? సాక్ష్యం చెప్తారు. ఏం సాక్ష్యం? ఏం సాక్ష్యం చెప్తారు? మనం చెప్తాం చూడండి, అప్పుడప్పుడు మా గేదెకి దూడ పుట్టిందంటే దేవుడికి దీవించను కాక ఆమె నా సాక్ష్యం అయిపోయిందని అడిగి వెళ్ళిపోతాం కదా. ఈ మన సాక్ష్యం కాదు వీళ్ళు చెప్పేది. నోటి మాటతో కాదు వీళ్ళు సాక్ష్యం చెప్పేది. జీవితంతో సాక్ష్యం చెప్తారు, బ్రతుకులతో సాక్ష్యం చెప్తారు. వాళ్ళ బ్రతుకే ఒక సాక్ష్యం. దేవుడి కోసం ఇలా బ్రతకాలి, దేవుని కుమారుడు అంటే ఇలా ఉండాలి, దేవుడున్న పరలోకం నీ లోకం అయితే, నీ శాశ్వత దేశం అయితే, అక్కడి నుంచి వచ్చిన నువ్వు ఆ లోకానికి తిరిగి వెళ్ళిపోవాలంటే ఇదిగో మాలా బ్రతకాలి అని వాళ్ళు బ్రతుకులతో సాక్ష్యం చెబుతారు. ఎంత మంచి మాట చూడండి. ఏంటంట? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, అంటే ఈ సాక్షి సమూహాన్ని చూసి మనం కూడా ఏదో మారాలట. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టడానికి వాళ్ళ జీవిత సాక్ష్యం నీకు ఉపయోగపడుతుంది. బాగా వినండి. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న సాక్ష్యం, వీళ్ళ బ్రతుకులు ఇస్తున్న సాక్ష్యం, వీళ్ళ జీవితాలు ఇస్తున్న సాక్ష్యం మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టడానికి, సులువులుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టడానికి వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవిత సాక్ష్యం నీకు ఉపయోగపడుతుంది. ఏమంటే ఇక్కడ ఒక పదం మీకు దొరికింది. ఏంటి ఆ పదం అంటే ప్రతి భారమును అన్నాడు. చూడండి, మనిషి భూమి మీద ఏం ఎత్తుకున్నాడట? భారాలా? ఏంటి భారం అని చెప్పండి. ఏంటి భారం? ఏంటి ఆ భారాలు ఏంటి చెప్పండి. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థం అవడం చెప్తాను. ఈ నిందక ప్రసంగంలో మంచి బిడ్డ చెప్పాడండి, భలే ఆలోచించాడు ఆయన. మత్తయి సువార్తలో యేసుప్రభు ప్రసంగం వినడానికి ఎన్ని రోజులు వెళ్ళారట? ఎన్ని రోజులు? 3 రోజులు వెళ్ళారు కదా. పోనీ 3 రోజులు అనుకుందాం. ఇప్పుడు ఇప్పుడు నేను ఏమి అనౌన్స్ చేయాలంటే, నాకు ఫోన్ వచ్చేసిందండి ఇంటి దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి, రేపు నేను ఉండను కనుక 3 పాఠాలు వేసాను కనుక 3 పాఠాలు ఈ రాత్రి చెప్పేస్తాను, మీరు ఎవరో వెళ్ళడానికి కుదరదు అన్నాను అనుకోండి. ఎంతమంది కూర్చుంటారు? చేయలేపండి. ప్రార్థన అంటే 11 గంటలకు అయిపోవాలి. పోలే హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అని ఒక ఎక్స్ట్రా ఒక హాఫ్ అన్ అవర్ ఆఫర్ మేమిచ్చాం. ఇది కాదనుకుని రాత్రి 12, 1, 2, 3 గంటల వరకు మేము ఇక్కడ కూర్చోవాలా? లేదు, పొద్దున్నే పొలానికి వెళ్ళిపోవాలి. ఆ భారం ఇక్కడ నేను కూర్చొనే కూడా చేస్తుంది కాదా? పొద్దున్నే నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలండి, పొద్దున్నే నేను స్కూల్కి వెళ్ళిపోవాలండి, పొద్దున్నే సైకిల్ వేసుకుని వ్యాపారానికి వెళ్ళిపోవాలండి. ఇవన్నీ ఏంటి చెప్పండి? మీ భుజాల మీద ఇవన్నీ ఏంటి? భారాలండి. భారాలు బాబోయ్, భారాలు భారాలు భారాలు. ఒక్కొక్కరు మీకు ఇది అర్థమవుదేమో. భారం అనగానే బరువు. ఒక్కొక్కరండి ఇటుపక్క కొండ, నెత్తి మీద కొండ, 3 కొండలు ఎట్టుకుని తిరుగుతున్నారు. బరువులు నెల వచ్చేసరికి 30,000 ఈఎంఐ కట్టాలన్న బరువు ఎంత ఎత్తుకున్నాడు అనమాట నెత్తి మీద. పాపం ఆయన ఆ దేవుడి కోసం ఎత్తుకున్న వాళ్ళు పర్లేదు, దేవుడి కోసం ఎత్తుకుంటే పర్లేదు. కారుకు ఒక 3,000, బిల్డింగ్కి ఒక 4,000, ఐఫోన్కి ఒక 5,000 ఈఎంఐలు. ఏమెత్తుకున్నాడు నెత్తి మీద? భారాలు బరువులు ఎత్తుకుని దేవుడికి అసలు దొరకడండి. ప్రార్థన అంటే దొరకడు, దేవుడు సువార్త అంటే దొరకడు, దేవుడు వాక్యం అంటే దొరకడు. మేము రాము బాబోయ్, మేము రాము, మాకు చాలా భారాలు ఉన్నాయి. ఏంటా భారాలు? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంపద. నేను అడుగుతున్నాను, ఈ భారాలు ఎత్తుకుని బాగా బరువు అయిపోయి కొండ రోజు మెడ మీద అడిపోయి మెడ ఇరిగిపోయింది, చచ్చిపోయాడు. అంతకుముందు వెనకేసినవి ఏమైనా ఇతరు వచ్చిన పరలోకానికి చేరుస్తాయా? బాగా ఆలోచించి చెప్పండి.
నువ్వు ఇప్పుడు మోస్తున్నావు కదా బరువులు, ఇవేవైనా నీకు చావొస్తే నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రి దగ్గరికి నిన్ను వెళ్ళిపోవడానికి అవేమైనా ఉపయోగపడతాయా? అంటే నువ్వు ఎత్తుకున్న భారాలన్నీ కూడా నీకు ఉపయోగపడేవా, నిన్ను నాశనం చేసేవా? సులువుగా చిక్కులు పెట్టే పాపం, నువ్వెత్తుకున్న ప్రతి భారం నిన్ను పుట్టించిన నీ దేవుడి దగ్గరికి నిన్ను దూరం చేస్తుంది కాదా? సన్నిధిలో ఉండరట, దేవుడు పనికి రారట. వరుసగా సభలు పెడితే ఒక రోజు వస్తారండి. నేను ఇందాక చెప్పారు కదా ఈయన ప్రసంగంలో, 3వ రోజు చూడండి హాల్ ఇది ఉంటుంది గ్రౌండ్, అబ్బబ్బబ్బబ్బా కిటకిటలాడిపోయి. అంటే 3 రోజులు సభలు పెడితే చివరి రోజు వస్తాం, 2 రోజులు మేము రాం, మీ దిక్కున్న రోజు ఒకటి చెప్పుకోండి. ఎవరితో అంటున్నారు? ఎవరితోని? ఆయనతో. ఎవరు? సభలు మావా? మేము యేసుప్రభు గురించి చెప్తున్నాం, మా గురించి చెప్పుకుంటున్నావా? యేసుప్రభు గురించి. అంటే సభలు ఎవరివి? దేవుడివి. నువ్వు రానంటే ఎవరితో రానంటున్నావు? దేవుడితో. అప్పుడు ఏమనాలి దేవుడు? ఒరే నువ్వు బాగా బిజీ అయిపోయావు కదా, టైం నీకు దొరకటం లేదు కదా, పోలే మొత్తం టైం తీసేస్తానులే అంటాడు ఆయన ఓ రోజు. అర్థమైందో లేదో మీకు? అంత బిజీగా ఉండటం ఎందుకురా, అంత కష్టం ఎందుకురా, టైం పాప నువ్వు బాగా బిజీ అయిపోయావు కదా, మొత్తం నీ టైం కట్ చేసేస్తాను రా అంటాడు. కట్ చేస్తే ఎక్కడ ఉంటావు వెళ్ళి? అప్పుడు ఇంకా బాగా బిజీ. ఎక్కడ? పాతాళంలో పడిపోయి ఏడవటం, పళ్ళు కొరుక్కోవటం. ఎందుకంటే నువ్వు బిజీ కదా. బిజీ అయితే ఇంకా బిజీ చేస్తాడు ఆయన. దేవునితో, దేవుడి సన్నిధితో, దేవుడి కార్యక్రమాలతో ఏమన్నా మనం తప్పుడుగా ప్రవర్తించకూడదు, తప్పుడుగా ఉండకూడదండి. మహాతండ్రి మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని ప్రేమించి మన గ్రామంలో ఆయన మాటలు వినిపించడానికి ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు ఇంట్లో ఎలా ఉండిపోతామండి? ఇంట్లో మన పిల్లల్ని ఎలా ఉంచుతామండి? పక్కింటి వాళ్ళు రాకపోతే ఎలా ఊరుకుంటామండి? రండి వెళ్ళిపోతాం, రండి మళ్ళీ ఉండవు కదండి, సభలు అయిపోతాయి కదా, పదండి అని తీసుకురావాలి కదండి. మీరే దేవుడి మాటలు చెప్పించాలి కదండి. 3 రోజులు అయిపోతే ఎవరిళ్లలో అల్లమే ఉంటాం కదండి. ఇక్కడ సౌండ్ ఉంటుందా, ఈ లైటింగ్ ఉంటుందా, వేదిక ఉంటుందా, దైవజనులు ఉంటారా? ఎవరుంటారు? ఈ 3 రోజులు అయిపోతే ఎవరు ఉంటారు కదా. ఆ తర్వాత మీ జీవితాలు మీవే కదా, మీ పనులు మీవే కదా. ఆ వస్తున్న ఆ చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకపోతే ఎలాగా? అంటే మనిషి దేంట్లో చిక్కుకున్నాడు? భారం. ప్రసంగి గ్రంథం ఏంట భారం? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోతాడు. ఏమండి? ఆ తర్వాత తాను ప్రయాసపడి, చూసారా ఇదే భారం, ప్రయాసపడుతున్నాడట భూమి మీద. తెల్లవారితే ప్రయాస, లెగాలి, వెళ్ళిపోవాలి, సంపాదించాలి, ఏదో చేయాలి, ప్రయాస. ఎవ్వరూ ఖాళీగా లేరండి. రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్ బిజీ, బస్ స్టాండ్కి వెళ్తే బస్సులు ఎక్కడానికి బస్సులు దొరకవు, అసలు ఫ్లైట్లు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, రోడ్లు ఖాళీ లేవు. అసలు వీళ్ళందరూ ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు నాకు చెప్పండి? అంత అర్జెంటుగా బిజీగా ఎక్కడ తిరిగేస్తారు? ఎప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేద్దామన్నా టికెట్లు లేవు, వెయిటింగ్ లిస్టు. బిజీ ప్రపంచం. దేనికి? ఇదిగో దీనికే. ఏమంటే ఆ మాట చూడండి ఎంత బాగుందో. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనానో చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. చివరి మాట చూడండి. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? చివరికి పడుతున్న ప్రయాసన అంతటిని ఏమంటున్నాడు తెలుసా దేవుడు? గాలి కోసం ప్రయాసపడుతున్నాడట. ఇది మీకు అర్థమవుతుంది. నేను పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నానండి, 30 రోజులు ఉద్యోగం చేస్తే 4 బస్తాల గాలి ఇస్తున్నారు అన్నాడు అనుకోండి ఎవడైనా. మీకు అర్థమైందా? జీతంగా 4 రోజులు కష్టపడితే ఏమిస్తున్నారట? 4 బస్తాల గాలి ఇచ్చారు, నేను నా ఇంటి నిండా గాలి బస్తాలు నింపుతున్నాను అన్నాడు అనుకోండి. అని ఏమంటారు మీరు? ఎరుబోగులు వేయట్రా, గాలి నింపుకోవటం వేయట్రా, గాలి జీతం వేయట్రా, పనికిరాదు కదరా అది. భూమి మీద మనిషి పడుతున్న కష్టం అంతా కూడా ఎలాగుందని చెప్తున్నాడు తెలియదు సొలొమోను. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుందట. ఏంటి ఏమండి లోకంలో ఈ ప్రయాసతో నీకు వచ్చేది ఏంటి చెప్పండి? కోట్లు సంపాదించిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదు.
నీకు ఇచ్చిన జీవితం ఇది సంపాదించడానికా? నీకు ఇచ్చిన జీవితం ఇది సుఖించడానికా? నీకు ఇచ్చిన జీవితం నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి కోసం వాడడానికి కదా, ఆయన వాక్యం చదవడానికి కదా, ఆయన గురించి చెప్పడానికి కదా, ఆయనకు మహిమ తేడానికి కదా నువ్వు పుట్టావు. మరి ఇందులో పడిపోయావేంటి? ప్రయాసలో పడిపోయావేంటి? భారాల్లో పడిపోయావేంటి? ఇందులో పడిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళవో తెలుసా? పరలోకానికి వెళ్ళవు. మనలాగే పుట్టాడు యేసుప్రభు. జాగ్రత్తగా వినండి, మనలాగే ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి దేహమే. ఉద్యోగం అన్నాడా, వ్యాపారం అన్నాడా, పెళ్ళి అన్నాడా, పిల్లలు అన్నాడా, ఆయన జీవితం అంతా కూడా ఎందులో కొనసాగింది చెప్పండి? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టం అది. మరి నువ్వెలా బ్రతుకుతున్నావు? ఇక నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చోవటం, దేవుడి ప్రార్థనలో కూర్చోవటం నీ తండ్రికి ఇష్టం. కానీ నీ హృదయం, నీ మనసు, నీ దేహం కూర్చొనిస్తుందా? కూర్చొనివ్వదు. నేను ఒక మాట్లాడుతాను, ఎక్కువసేపు వాక్యాలు వినటం మీకు ఇష్టమా, టీవీ సీరియల్ చూడటం ఎక్కువ ఇష్టమా? దేవుడి సన్నిధిలో ఉన్నారు కనుక దేవుడు ఏమన్నా అంటాడేమో అని ఇక్కడ వాక్యం అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరుకోండి. ఎవరంటారండి వాక్యాలు? అంత బాగున్న వాక్యాలు అంటే ఎక్కడండి టైము? సీరియల్కి అయితే మాత్రం 7:30 గంట కొట్టేస్తుందండి, అంతే కదండి. జబర్దస్తులు గంట కొట్టేస్తుందండి, సీరియల్ గంట కొట్టేస్తుందండి. దేవుడు వాక్యం చదవడానికి, దేవుడు మాటలు వినడానికి అంటే నీ హృదయం ఈ లోకానికి బాగా దగ్గరైపోయింది, పరలోకంలో ఉన్న దేవుడికి దూరం అయిపోయింది. జాగ్రత్తగా గమనించుకొని హృదయాన్ని. వాక్యం చదవడానికి ఇష్టపడటం లేదా? ప్రార్థనకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదా? దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడటం లేదా? నీ జీవితం చాలా ప్రమాదంలో ఉంది. జాగ్రత్తగా గమనించుకో. ఈ రాత్రి నీ జీవితం చాలా ప్రమాదంలో ఉంది, ఆయనకి చాలా దూరంగా ఉంది. నువ్వు అనుకోవచ్చు, వెళ్ళకపోతే ఏమవుతుందండి, చదవకపోతే ఏమవుతుందండి, ఇవ్వకపోతే ఏమవుతుందండి. ఇప్పుడు ఏమీ అవ్వదండి. 60-70 ఏళ్ల తర్వాత, మరణం తర్వాత చేతులు కట్టుకొని నిలబడవలసింది ఎవరి ముందో తెలుసా? ఆయన ముందే. అక్కడ ఎవరైనా తిని తప్పిస్తారా? అక్కడ నీకు తోడుగా ఎవరైనా వస్తారా? ఈరోజు చాలామంది ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే, మా బంధువులు పెళ్ళండి, చనిపోయి నువ్వు రోజు ఆయన ముందే నిలబడతావు. ఎందుకు నువ్వు సరిగా రాలేదు అంటే, మా బంధువులు అంటే ఏ రాళ్ళు నీతో పాటు వచ్చారా అంటాడు. ఉంటారా వాళ్ళ పక్కనే? ఉండరు. ఒంటరిగా నువ్వే చెప్పుకోవాలి సమాధానం, ఆయనకి చెప్పుకోవాలి. ఇక్కడ బంధువులు అంటున్నావు, ఇక్కడ చుట్టాలు అంటున్నావు, ఇక్కడ భూములు అంటున్నావు, ఇవేవి కూడా నీతో పాటు తిరిగి రావు. అదే చెప్పాడు అక్కడ. తాను దిగంబరిగా భూమి మీదకి పుట్టేటప్పుడు మన దేవుడు ఎలా పంపించాడు? ఈ చేతిలో 4 ఎకరాల భూమి, ఏమండి, ఈ చేతిలో బంగారము, గొలుసులు, కట్టలు ఇవన్నీ పంపించాడు ఈ లోకానికి. ఎలాగొచ్చావు నువ్వు? దిగంబరిగా వచ్చావు. వెళ్ళేటప్పుడు సీన్ ఎంత దారుణంగా ఉంటుందో ఒకటి చెప్తానండి. ఇది చెప్పకపోతే మీకు అర్థం అవ్వదు. అమ్మగారు పాపం బ్రతుకుండగా బంగారం అంటే చాలా ఇష్టం. ముక్కులో బంగారం పెట్టింది, చెవులకు బంగారం పెట్టింది, కాళ్ళకు బంగారపు గొలుసులు వేసుకుంది, పట్టీలు, మెండా బంగారం వేసుకుంది. అలాగ ఏదో ఆ రోజు టైం అయిపోయింది, ఆయుష్కాలం అయిపోయింది, పడుకుండిపోయింది, చనిపోయింది. ఇప్పుడు ఇది అంతా ఎవరు లాగేసుకుంటారు చెప్పండి? కూతుర్లు వచ్చేస్తారు. పెద్ద కూతురు ముందే వేసాను కచ్చేపు గొలుసు నాదని, చిన్న కూతురుతో గొడవ. లేదు అమ్మ గొలుసు నాకంటది. వాళ్ళిద్దరు కొట్టుకుని వాళ్ళిద్దరికి పంచాయతీలు దింపి అప్పుడు చివరికి ఏం చేస్తారంటే పెద్దలు, ఆ గొలుసును 2 ముక్కలు చేసి, ఈ ముక్క నువ్వు తీసుకో, ఈ ముక్క నువ్వు తీసుకో. అయిపోయింది, గొలుసు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఏంటి? చెవులీలు ముక్కలు చేసేలా. చివరికండి మీరు నమ్మరు, ముక్కులో ఉన్న ముక్కు పూడకి ఏమైనా పొరపాటున అది అతుక్కుపోయి రాకపోతే అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి అంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు చేస్తే బాగోదని అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత పట్టకారు ఎట్టండి ఇలా బిగించి అలా లాగుతారు అంతే. దేనికి? ముక్కుకి. ఆ ముక్కునే మా అమ్మ బంగారం అండి అన్నాడు ఆడే. ఆ ముక్కునే ఆ మొహాన్ని చూసే మా అమ్మండి అన్న వాడే ఆ బంగారం కోసం నీ ముక్కు కోసేస్తాడు. ఇది జీవితం చివరికి, ఇది నీ అంతం చివరికి. దీనికోసమా దేవుడిని విడిచిపెడుతున్నావు? దీనికోసమా దేవుడి సన్నిధికి రాకుండా ఆ ప్రయాసాలన్నీ ఎత్తుకున్నా లోకంలో బ్రతుకుతున్నావు? దేవుని పిల్లలరా, నాకు తెలిసి మీరు చిన్నప్పటి నుంచి బైబిల్లో ఒక సందర్భాన్ని చదువుతూ ఉంటారు. లాజరు ధనవంతుడు. ఏమంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళానికి. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడట? నెమ్మది పొందే స్థలానికి. లాజర్కి ఏమైనా ఉన్నాయి? భూమి మీద ఆస్తులు, సంపద ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ భక్తి ఉంది. ఏముంది? భక్తి ఉంది. భక్తి ఉంటే అన్నీ ఉన్నట్టే. వేదికల మీద ఉన్నారు చూసారు వీళ్ళందరూ దైవజనులుగా, చక్కగా మంచి మంచి బట్టలు వేసుకున్నారు, టిప్ టాప్గా కూర్చుంటారు. ఇంటికి వెళ్తే అన్ని అప్పులే ఉంటాయి వీళ్ళకి, తెలుసా? అన్ని అప్పులే ఉంటాయి వీళ్ళకి. కానీ అప్పులున్న
భారాలున్నా, కష్టాలున్నా వీళ్ళకున్న పెద్ద ధైర్యం ఏంటో తెలుసండి? భక్తి ఉంది. దేవుడిలో బ్రతుకుతున్నాం, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంతకు మించి నీకు ఏది ధైర్యాన్ని ఇస్తుంది చెప్పండి భూమి మీద? నీ డబ్బు ధైర్యాన్ని ఇస్తుందా నీకు? నీ ఉద్యోగం ధైర్యాన్ని ఇస్తుందా? నీ భూమి ధైర్యాన్ని ఇస్తుందా? నీ చుట్టూ ఉన్న నీ బంధువులు నీకు ధైర్యాన్ని ఇస్తారా? భక్తి ఇస్తుందా ధైర్యాన్ని? ఆ భక్తిలో నువ్వు ఉంటే నిన్ను పుట్టించిన నీ దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళిపోతావని సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎవరండి ఇంతకీ? వాళ్ళు ఏం చెప్తారండి సాక్ష్యం అంటారా? త్వరగా చదువుతాను చూడండి, అక్కడికి వెళ్ళిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము! ఏం సాక్ష్యం చెప్తారు ఇంతకీ వీళ్ళు అంటే, ఇదిగో మీ భారాలను కొంచెం విడిచిపెట్టండి, మా బ్రతుకులను చూడండి, మేము ప్రతి భారాన్ని భూమి మీద దేవుడి కోసం దింపేసుకున్నాం, దేవుడి పని భారాన్ని ఎత్తుకున్నాం, మేము దేవుడి సేవా భారాన్ని ఎత్తుకున్నాం, మేము దేవుడి పని భారాన్ని ఎత్తుకున్నాం. మేము బైబిల్లో ఇప్పుడు ఈ భక్తులు చెప్తున్న సాక్ష్యం అంతా ఏంటంటే, మా భారాలు దింపుకున్నాం, దేవుడి భారాలు మేము ఎత్తుకున్నాం. మీ అందరికీ తెలియదు కాదు, యేసుప్రభు మత్తయి సువార్త 11:28 మనం చాలా సంవత్సరాలు చదువుకుంటున్న వచనం. మత్తయి 11:28 ఏముంటుంది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అక్కడ వరకు కట్ చేసాం మనం. అక్కడ వరకు కట్ చేసే గోళ్ళ మీద రాసేసుకున్నాం, చర్చి గోళ్ళ మీద. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని గోడ మీద వేయగానే ఈ కింద చదువుకున్న విశ్వాసం ఏం అర్థం చేసుకున్నాడంటే, అమ్మయ్య ఇప్పుడు దేవుడు నన్ను గుడికి రమ్మంటున్నాడు. గుడికి వెళ్ళిపోయిన తర్వాత నేను నీకేం కలగజేస్తాను అన్నాడు? విశ్రాంతి. ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అలాగా ఫ్యాన్ కింద కూర్చుని పాస్టర్ గారు ఎంత మొత్తుకున్నా సరే విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. ఏంటా విశ్రాంతి? నిద్ర. ఇదా? ఏమంటే నిజంగా ఆశ్చర్యపోయినాడు. ఒక పాస్టర్ గారు అది చెప్తున్నారు ప్రసంగంలో. నీకు ఎక్కడైనా నిద్ర పడుతుందా మరి అమ్మ? గుళ్ళో తప్ప అన్నాడు. చూసారా? మీ ఇంట్లో ఉంటే అప్పులు, మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలు, నీ ఇంట్లో ఉంటే నీ బాధలు, నీ ఇంట్లో ఉంటే నీ రోగాలు, సన్నిధికి వచ్చే దేవుడు విశ్రాంతినిస్తాడు. ఆ గంట సేపు అయినా హ్యాపీగా నిద్రపో అంటున్నాడు. ఇదే ఆయనకు అలాగ అర్థమైంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నది ఇక్కడ కాదు. విశ్రాంతి యేసుప్రభు ఇస్తానంటున్నది. ఆయన మీకు విశ్రాంతి ఇస్తానన్నది వరకు చదువుకుని కట్ చేశారు. ఆ కింద చదువుతా అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకోండి, ఆ కాడు దింపేయండి. అది అక్కడ మీకు అర్థమవు వచనాలు. బాబో మీ ప్రయాసలు చాలు, మీ కష్టాలు చాలు, లోకం కొరకు మీరు చేస్తున్న భారాలు చాలు, అవి దింపేయండి, నా కాడెత్తుకోండి. అంటే ఇప్పుడు ఏమండి పిలిచి నడ్డి మీద కాడెడుతున్నాడా, విశ్రాంతిస్తున్నాడా? యేసు విశ్రాంతి ఇవ్వడానికి పిలిచాడా? శిష్యులను పిలిచాడు, రండి నా వెనకాల రండి అన్నాడు. తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిపోయారా, కష్టాల్లోకి వెళ్ళిపోయారా? అది యేసుప్రభు పిలిచాడంటే సువార్తకు పిలుస్తాడు, తర్వాత బ్రతుకు కష్టాల్లోకి పోతుంది. కానీ మరి విశ్రాంతిని ఇస్తాను అన్నాడు కదా. ఎస్, అది 100% రైటు. ఎప్పుడు ఇస్తాడా విశ్రాంతి? ఆ కాడెత్తుకొని భూమి మీద దేవుడి కోసం కష్టాలు పడి నువ్వు మరణించిన తర్వాత, అమ్మ నా కొడుక కష్టపడ్డావారా, ఇదిగో విశ్రాంతి తీసుకో, రెస్ట్ ఇన్ పీస్. ఎక్కడ? మరణం తర్వాత పరదేశులో. భూమి మీద కాదండి యేసుప్రభు ఇస్తానన్న విశ్రాంతి. అంటే యేసుప్రభు మనకి ఏం చెప్పాడంటే, ఒరే మీ భారాలు తగ్గించుకోండి, నా భారం ఎత్తుకోండి, సువార్త భారం ఎత్తుకోండి, దేవుడి సేవ ఎత్తుకోండి, దేవుడి కార్యక్రమాలు ఎత్తుకోండి. ఎవడు ఈరోజు ఈ కుటుంబం ఇక్కడ జరిగిస్తాను, ఈ కుటుంబం వాళ్ళ కష్టార్జితంతో ఈ భారం ఎత్తుకుని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇలా మేము దేవుడి పనులు కష్టపడి, ఇలా దేవుడు సభలు చేసి, ఇలా దేవుడి కోసం చెప్పి మా జీవితాలను దేవుడి పనులు ముగిస్తే మరణం తర్వాత దేవుడు మాకేమిస్తాడు? విశ్రాంతి. ఇప్పుడు కష్టం కదండి. ఇప్పుడు ఈ మీటింగ్ కొరకు వాళ్ళు పడుతున్నదంతా ఏంటి చెప్పండి? ఇది కష్టం కదా. ఈ రాట్లు పాతడం కష్టం కదా, లైట్లు కట్టడం కష్టం కదా, ఈ బాక్సులు పెట్టడం కష్టం కదా, ఈ వేదికలు వేయడం కష్టం కదా, వస్తున్న దైవజనుడికి కాస్త భోజనాలు వండి పెట్టడం కష్టం కదా, వాళ్ళ కుటుంబం కష్టం కదా, ఎవడు వీళ్ళతో పాటు గ్రౌండ్లో పనిచేస్తున్న పిల్లలు కష్టం కదా. వీళ్ళు ఏమెత్తుకున్నారు అంటే లోక సంబంధమైన భారాన్ని తగ్గించుకున్నారు, దేవుని సేవా భారాన్ని ఎత్తుకున్నారు. ఇదిగో ఇలా ఎత్తుకుంటే, ఇలా ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? అప్పుడు మీ ప్రాణములకు ఏమొస్తుంది తెలుసా? విశ్రాంతి. భూమి మీద ఉండగా ఇచ్చిన 60-70 ఏళ్ళు నీ తండ్రి కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. ఇదిగో ఇలా పని చేయాలి.
కనీసం నీకు చేయటం రాదా? ఈ చేస్తున్న వాళ్ళకి నీ వంతు సహకారం ఏదో ఒకటి. ఆర్థిక సహకారం ఇస్తావా? నీ శరీర సహకారం ఇస్తావా? నువ్వేమన్నా ఇక్కడికి వచ్చి పని చేస్తావా? సహాయం చేయి, తోడుగా ఉండు. తండ్రి పనికి నీ సహాయం ఇవ్వు. అక్కడ తండ్రి పనికి నువ్వు సహకారంగా నిలబడు. మేము ఉన్నాం అన్నయ్య, ప్రతిసారి మీరే ఎందుకు పెడతారు? మమ్మల్ని కూడా కలుపుకోండి. వచ్చే మీటింగ్ మేము కూడా వేస్తాం. మేము ఒక 10 కుటుంబాలు తల ఒక ఇంత వేసుకుందాం. ఇంకో మీటింగ్ పెడదాం, ఇంకా వాక్యాలు విందాం, ఇంకా చాలా మందికి దేవుడి గురించి చెప్పిద్దాం. ఇది కదండి దేవుడి ఆలోచనలతో నిండిపోయిన వారి మనసు ఇలా కదండి నిండాలి. వస్తున్నాం వెళుతున్నాం, ఏం ఉపయోగం చెప్పండి? గుడికి వెళ్తాం వస్తాం. దేవుడికి ఏమీ ఉపయోగపడటం లేదనుకోండి మన జీవితాలు. ఎవడు మనల్ని బట్టి దేవుడు ఏం ఆనందపడతాడో మీరు చెప్పండి. బాగా ఆలోచించుకోండి, గ్రహించుకోండి ప్రతి మాటను. ఇప్పుడు ఈ సాక్షి సమూహం ఏం చెప్తుందంటే, ఇదిగో మా జీవితాలను చూడండి, మేము ఏం చేసామంటే ప్రతి భారమును, తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టేశాం. ప్రతి భారాన్ని విడిచిపెట్టేశాం. దేవుడు భారాన్ని ఎత్తుకున్నాం మేము యేసుప్రభు మాటల ప్రకారం అని వీళ్ళ జీవితం సాక్ష్యం చెబుతుంది. ఇప్పుడు ఎలాగండి ఆ సాక్ష్యం? అది చెప్పి ముగిస్తాను నేను. ఎలాగా సాక్ష్యం అంటే, ఒక అబ్రహాం గారి జీవితాన్ని చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఈ సాక్షి సమూహంలో ఎవరెవరు ఉన్నారని మీకు తెలియాలి అంటే, ఈ 11వ అధ్యాయం మొదటి నుంచి చివరున్న 40వ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఈ విశ్వాస వీరులు అందరూ వచ్చేస్తారు. ఈ సాక్షి సమూహం అంతా వచ్చేస్తుంది. అందులో హేబేలు ఉంటాడు, మొదట చనిపోయిన నీతిమంతుడు. అక్కడి నుంచి మొదలుకొని హానోకు ఉంటాడు, ఆ తర్వాత అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, మోషే ఉంటాడు, దావీదు ఉంటాడు, న్యాయాధిపతులు ఉంటున్నారు, రాహాబు అనే వేశ్య ఉంది. ఇలా చాలా మంది గురించి చెప్పుకుంటూ వచ్చి ఇంకా చెప్పవలసిన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పి వీళ్ళందరి గురించి చెప్పి వీళ్ళందరూ మనకిస్తున్న సాక్ష్యం ఏంటంటే, భూమి మీద మా భారాలు తగ్గించుకున్నాం, దేవుడి పని భారం ఎత్తుకున్నాం, ఇదిగో దేవుడు ఉన్న పరలోకానికి మేము సిద్ధపడ్డాం, మీ సంగతి ఏంటని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అందులో ఒక అబ్రహాం సాక్ష్యం చెప్తాను నేను ఇప్పుడు. అబ్రహాం జీవితం మీకు తెలియదు కాదు. మళ్ళీ నేను ఆ పాత నిబంధన చరిత్రకి వెళ్ళి వచనాలు చూపిస్తే టైం అయిపోద్ది. మీరు అబ్రహాం జీవితం గురించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఏంటి అబ్రహాం జీవితం అంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానంగా దేశాన్ని ఇచ్చాడా? ఏ దేశాన్ని ఇచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, కనాను దేశాన్ని ఇచ్చాడు. ఈ దేశం అంతా నీదే నాయన, నీకు నీ సంతానానికి అన్నాడు. బాగా వినాలి ఇక్కడ. మిమ్మల్ని గనక అబ్రహాం గారి స్థానంలో పెట్టి భారతదేశం అంతా నీదే అన్నాడు అనుకోండి, ఈ దేశంలో ఎవరినైనా ఉన్నెత్తాం మనమైతే? పోనీ ఇది మీకు అర్థం అవ్వదు పెద్ద చెప్తే. మోపిదే ఊరంతా మీదే అని రాసి ఇచ్చేసారు అనుకోండి, ఎవరన్నా మీకు కరకట్ట గట్ట మీద కూడా ఎవడో రావడానికి కుదరదు. కరకట్టను కూడా మూసేయండి. ఆ పొలంలో ఎవడో పంట వేయడానికి కుదరదు. ఈ పక్క నీళ్ళు ఎవడో తాగడానికి కుదరదు. ఈ పక్క పొలాలన్నీ నావే, ఆ వెనకాల ఉన్న కొండ నాదే, ఈ నీళ్ళన్నీ నావే, మొత్తం నాదే, ఎవడో రావడానికి కుదరదు. నేనంటే ఏంటి అనుకుంటున్నావు? ఓ ఊరే నాకుంది, ఎకరాల పొలం నాకుందని దేవుడికి అలాగుంచి కనీసం పక్కనున్న మనిషిగానే దొరుకుతాం మనం? దొరుకుతాడా? 100 ఎకరాల పొలం ఉన్న ఆశయం దొరుకుతాడా మాట్లాడదామంటే? అలాంటిది దేశం మొత్తాన్ని ఇచ్చేస్తే అసలు అబ్రహాం స్థానంలో మనం ఉంటే అసలు దొరుకుతామండి దేవుడికి? దొరకం. కానీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మంచోళ్ళు కదండి, వీళ్ళు ఇస్తున్న సాక్ష్యాలు చెప్పాలి ఇప్పుడు మీకు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? తాను ఏమనుకున్నాడో తన పిల్లలకి అదే చెప్పాడు, పిల్లలకి అదే నేర్పాడు. ఏమన్నాడు తెలుసండి అబ్రహాము? నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. 11వ అధ్యాయానికి రండి, పక్కనే 11వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు తప్ప పరలోక రాజ్యము, భూమి మీద కట్టబోయే దేవుడి సంఘము, ఆ సంఘం వెళ్ళబోయే పరలోకము, దీని గురించి అబ్రహాం ఎదురు చూశాడు తప్ప పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, భూమి మీద నేల గురించి ఆయన అసలు ఆలోచించలేదు, పట్టించుకోలేదు. కింద చూద్దాం 13వ వచనం చూడండి అందరూ. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, అబ్బా వాళ్ళు ఏమన్నారట? వాళ్ళు ఒకటి ఒప్పుకున్నారట విశ్వాసులు అందరూ.
ఈ సాక్ష్యం చెప్తున్న సాక్షి సమూహం మొత్తం ఒకటి ఒప్పుకుందట. ఏమని ఒప్పుకుంటున్నారట వాళ్ళు? భూమి మీద మేము పరదేశులము, యాత్రికులము. అంటే అర్థం ఏంటి? ఈ దేశం మాది కాదండి. దేవుడు దేశం ఇస్తే ఏంటి, రాష్ట్రం ఇస్తే ఏంటి, ఎకరం ఇస్తే ఏంటి, మాది కాని ఈ లోకంలో ఇవి మాకెందుకు? మేము ఎవరమే? యాత్రికులం. మీకు ఇది అర్థం అవ్వదు. ఇప్పుడు నేను యాత్రికుడినే అంటే హైదరాబాద్ నుంచి యాత్ర తీసుకుని ఎక్కడికి వచ్చాను? మోపుదేవికి వచ్చాను. ఇప్పుడు అన్నయ్యోళ్ళు నాకు ఒక రూమ్ ఇచ్చారు ఉండడానికి, ఈ 3 రోజులు ఉండడానికి. 3 రోజులు అయిపోయిన తర్వాత ఈ రూమ్ నాదే అన్నాను అనుకోండి. నేను ఉన్నాను గనక, మీరు నాకు ఇచ్చారు గనక ఈ రూమ్ నాదే అన్నాను అనుకోండి. అన్నాకైనా ఏమైనా బాగుంటుందండి? బాగుంటుందా? నేను ఆ రూమ్లో ఉన్నంతసేపు ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? ఈరోజు మొదటి రోజు, రేపు ఎన్నో రోజు, 2వ రోజు, 3వ రోజు మార్నింగ్ వస్తుంది కదా, అమ్మయ్య ఇంక ఈ రోజుతో ఈ రూమ్కి నాకు బంధం. నేను ఎవరిని అక్కడ? యాత్రికుడిని. మీకు అప్పుడు అర్థం అవ్వాలి. మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు 20 సంవత్సరాలు అయిపోయింది, నాకు 50 వచ్చింది, ఇది ఉంటుంది, కానీ నేను ఉండను. నేను ఎవరిని? యాత్రికుడిని. అంతే తప్ప కర్రట్టుకుని ఇంటి మీద కాకు కూడా వాలకూడదు, నాది ఇది అంటున్నావు అనుకోండి, ఇంకేమనాలి మరి? నీకేమీ అర్థం అవ్వలేదని అనాలి. ఇల్లు నాదే, పొలం నాదే, ఉద్యోగం నాదే, ఈ బండి నాదే, ఈ కారు నాదే, ఎవడు రాకండి, ఇది నేను ఇక్కడ ఇలా చేతులు కట్టుకుని ఇలాగే ఉండిపోతాను అన్నారు అనుకోండి, మనల్ని అందరం ఎవరు అంటే అమాయకులు. కానీ అబ్రహాం గారు ఎవడు భూమి మీద ఆ భక్తులంతా కూడా ఏమని ఒప్పుకున్నారంట? మేము యాత్రికులము, పరదేశులము. ఈ దేశం మాది కాదు. ఏది మా దేశం? పరలోకం. ఆ లోకానికి మేము వెళ్ళిపోతాం కనుక ఈ లోకం మాకు వద్దని వాళ్ళు ఒప్పుకున్నారట. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంతమంది ఒప్పుకున్నారు చెప్పండి? నేను పరదేశిని, యాత్రికుడిని మీలో ఎంతమంది ఒప్పుకున్నారు? పెద్ద ఆవిడ ఏమన్నా ఒక ఆవిడ లేపిందని చెయ్య. చాలామందికి భయం వేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇంకా ఎవరో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. మనం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం, ఎలా ఒప్పుకోం కూడా చెప్తానండి. ఒకవేళ మేము పరదేశంలో యాత్రికులను ఒప్పుకున్నాం అన్నారనుకోండి, అయితే మీ ఇల్లు ఎందుకండి పాస్టర్ గారికి రాసేయండి, సేవకన్నాం అనుకోండి, అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అంటే మా ఇల్లు రాసేయాలా, మా కష్టం రాసేయాలా, మా పొలం రాసేయాలా, మాకున్నవి ఇచ్చేయాలా. మీకున్నవి అవి ఉంటాయి, నువ్వు ఉంటావా? ఉండవు. ఉండని నీకెందుకు ఇవన్నీ? ఉండని లోకంపైన మమకారం ఎందుకు? ఉండని లోకంపైన ఇష్టం ఎందుకు? ఇప్పుడు చెప్తాను అసలు సంగతి. పరదేశులము, యాత్రికులము అని మనం పాట పాడతాం. ఎప్పుడు పాడతాం చెప్పండి? ఎప్పుడు పాడతారు ఈ పాట? అమ్మలకి బాగా తెలుసు. ఎప్పుడు పాడతారు? చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు పాడుతున్నారండి. ఇప్పుడు ఆ చచ్చిపోయిన అతనికి ఈ నువ్వు పాడుతున్న పరదేశులు, నువ్వు యాత్రికుడు అన్నది వినపడుతుందా? వినపడదు. ఏమంటే ఆ పాట శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు పాడాలా, ఇతను శవం అయిపోకుండా చర్చిలో ఉన్నప్పుడు పాడాలా? ఒరే నువ్వు పరదేశి యాత్రికుడు అంటే ఏమన్నా మారేవాడేమో, పాపాలు చేయటం ఏమన్నా మానేసేవాడేమో, ఆరోగ్యంగా ఉండేవాడేమో, దేవుడి సన్నిధిలో ఉండేవాడేమో. ఒరే మనం వెళ్ళిపోవాలి కదా, మనది పరలోకరా, మారరా అంటే అప్పుడు ఆ పాట పాడితే బాగుపడేవాడేమో. అప్పుడు పాడలేదు ఆ పాట. ఎప్పుడు పాడుతున్నావు? శవాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పరదేశులము యాత్ర. ఇంకేంటి అదే యాత్ర అయిపోయింది ఆల్రెడీ. అక్కడ బాడీ ఉందేమో కానీ యాత్ర అయిపోయింది. అయిపోలేదా? యాత్ర ముగిసిన తర్వాత యాత్రికుడు. ఇదేం పాట అండి ఇది? యాత్ర ముగిసిపోయిన తర్వాత యాత్రికుడు నువ్వు అంటున్నారు. ఇంక ఆ యాత్రికుడు వినడానికి లేడు. పరదేశులము మేము యాత్రికులము అనే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పాడలేదు. వాళ్ళు బ్రతికొండగా ఏం చేశారట? ఒప్పుకొని. ఆ మాట ఉండొచ్చు చూడండి, నిజంగా అది అక్కడ నేను షాక్ అయిపోయినాడు. ఆ మాట ఒప్పుకున్నారట. ఎస్ మై లార్డ్, మేము మాది ఈ లోకం కాదు, మేము ఈ లోకంలో మేము ఉండం, మీ పని నిమిత్తం యాత్ర చేయడానికి వచ్చాం, మీరు ఎప్పుడు పిలితే అప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఈ భూమి వద్దు, ఈ ఆశలు వద్దు, ఈ భారాలు మాకు వద్దు, మీరేం పని చెప్తారో చెప్పండి, మీకోసం పని చేస్తాం, మీ దగ్గరికి రావడానికి మేము రెడీగా ఉన్నాం అన్నారు వాళ్ళు. అది సాక్షి సమూహం చెబుతున్న సాక్ష్యం. నేను ఎంత చెప్పాను కదా, మనం సరిగా లేవనుకోండి, మనం సరిగా మాట్లాడటం లేదనుకోండి, నాన్న ఎవరిని తీసుకొచ్చాడు? చక్కగా సరిగా బ్రతికిన వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాడు కదా. అలాగా అబ్రహాం గారిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన భూమి మీద ఉండగా యాత్రికుడిని ఒప్పుకొని పరలోకం కోసం సిద్ధపడ్డాడు. నువ్వు రెడీయా? మోషే గారికి బంపర్ ఆఫర్ వచ్చింది. ఏంటి ఆఫరు? ఒక్కసారి నా కొడుకునని కనుక నువ్వు ఒప్పుకుంటే ఐగుప్తు దేశంలో ఉన్న రాణి ఏమన్నా ఆఫర్ ఇస్తుంది.
కూతురు, ఫరో కూతురు ఏమని, ఒక్కసారి నన్ను అమ్మ అని పిలిస్తే ఇదిగో ఈ ఐగుప్తు సింహాసనం నీదే, ఈ ఐగుప్తు ధనం నీదే, తర్వాత రాజువు నువ్వే, ఈ దేశంలో ఉన్న ధనం అంతా నీదే. మోషే ఏమంటున్నాడు, అల్పకాలము. అల్పకాలము ఎంతకాలం? అల్పకాలం అంటే ఎంత? మోషే గారు ఎంతకాలం బ్రతికాడు చెప్పండి? ఎవరికైనా తెలుసా మోషే ఎంతకాలం బ్రతికారు భూమి మీద? 120 సంవత్సరాల అల్పకాలం అంటే నీ 60 సంవత్సరాలు ఏమనాలి చెప్పి ఇప్పుడు? బాగా అల్ప స్వల్ప కింద ఏమైనా ఉంటా అనాలా? ఏమన్నా తెలియదు మరి నాకు కూడా. 120 ఇస్తే అల్పకాలం అండి, నాకెందుకండి బాబు ఇవన్నీ, నేను దేవుడు సేవ చేసుకుంటాను, ఈ ప్రజలతో శ్రమలు పడతాను అన్నాడు. నువ్వేమంటున్నావు 60 ఏళ్ళకి? 60 ఏళ్ళకే ఏమంటే ఇన్సూరెన్స్లట, ఎల్ఐసీలట, సహారాలట, వాళ్ళందరూ బోర్డులు తిప్పుతానే ఉన్నా సరే, భవిష్యత్తు అట, ప్రణాళికలట. ఏమంటే కొంతమంది చూస్తుంటే మమ్మల్ని అడుగుతారండి, ఏమన్నా మీరు ఏమన్నా ఎల్ఐసీ చేశారా? ఎందుకు? నా తర్వాత చచ్చిపోయినాడు, నేను ఎల్ఐసీ కట్టినోడు ఎవడు అనుభవించడు. ఎవడు నువ్వు కష్టపడి ఎల్ఐసీ కడతావు, నువ్వు తింటావా? నీ యాత్ర అయిపోతా ఉంటే అప్పుడు వస్తాయి అవి. ఎల్ఐసీ కట్టారా, పాలసీలు కట్టారా? ఏమంటే ఎంత బాగా భవిష్యత్తు మీద ఏమండి ఇష్టమో, 60-70 ఏళ్ళుండి చిన్ని జీవితం కోసం అదట ఇదట, ఆ ప్రణాళికట ఈ ప్రణాళికట, ఆత్మ కోసం, చనిపోయిన తర్వాత వచ్చే జీవితం కోసం ఏ పాలసీ లేదు. ఇక్కడ 0 పాలసీలు అన్నీ. నేను చచ్చిపోయిన తర్వాత బ్రతకడానికి నెల ఇదిగోనండి ఒక 5,000 4,000 సహాయం చేస్తున్నానండి, నా కష్టంలో నుంచి నెలలా సహాయం చేస్తున్నానండి దేవుడికి, దేవుడి సేవకు, దేవుడి పనికి, ఇదిగో ఈ పాలసీ కడతానండి, చచ్చిపోయిన తర్వాత నేను బ్రతకడానికి. ఈ పాలసీలు చేయరు ఎవరు. సహారాలు, ఎల్ఐసీలు వాళ్ళు బోర్డులు తిప్పేసి ఎత్తేస్తున్నారు, చిట్టీలు వేస్తున్నారు, వాళ్ళు ఎత్తేస్తున్నారు. ఏమంటే ఈ భూమి మీద ఉన్న ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నంత గొప్పగా మరణం తర్వాత బ్రతుకు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? దేవుడి దగ్గరికి వెళ్ళటం కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? అబ్రహాం ఆలోచించాడు, ఇక్కడ మోషే కూడా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే ఇదిగో దేవుని పిల్లలు, నా పిల్లలతో నేను ఏం చేస్తానో తెలుసా, శ్రమ అనుభవిస్తాను, క్రీస్తు నిమిత్తమై హింసలు శ్రమలు అనుభవిస్తాను తప్ప నేను ఇదిగో మీలాగా ఈ లోక సంబంధమైన పాపపు భారాలలో నేను ఇరుక్కోనన్నాడు, చిక్కుకోనన్నాడు ఆయన. ఆ సాక్షి సమూహం మోషే వచ్చి చెప్తున్నాడు, అబ్రహాం వచ్చి చెప్తున్నాడు, వీళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారు అంటే, భూమి మీద మేము ఎలాంటి భారాల్లోనూ మేము ఇరుక్కోలేదు, మీ జీవితాలు ఏంటి, మీ బ్రతుకులేంటి. వాళ్ళు చెప్తున్న సాక్ష్యం మాటలతో కాదు, నేను చెప్పాను కదా, వాళ్ళు మాటలతో కాదు సాక్ష్యం చెప్తుంటా, దేనితో? బ్రతికిన బ్రతుకుతో, జీవితంతో సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో మేము ఇలా బ్రతికాం, మీరు కూడా అలా బ్రతికితే మీరు యాత్రను ముగించుకొని మీ తండ్రి దగ్గరికి వెళతారు. సాక్షి సమూహం చెబుతున్న సాక్ష్యం ఇదే. అయితే అక్కడ మీరు చదువుకున్న భాగంలో నేను ఒకటే ఫస్ట్ పార్ట్ చెప్పాను, టైం అయిపోయింది. ఆ రెండో పార్ట్ ఏంటో తెలుసా, ప్రతి భారాన్ని విడిచిపెట్టారట, లోక సంబంధమైన భారాలు విడిచిపెట్టారట, దైవ సంబంధమైన భారాలు ఎత్తుకున్నారట. అందులో ఒక ఆయన గురించి చెప్తానండి, మీకు కొంచెం ఆలోచించుకోండి, అర్థమైపోద్ది. నోవహు గారు కూడా ఉన్నారు, అందులో ఉన్నారా? ఆ సాక్షి సమూహంలో నోవహు ఉన్నాడా? నోవహు ఉన్నాడు. ఇప్పుడు నోవహు గారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా, దేవుడు వచ్చాడు ఒకరోజు, నాయనా నోవహు, ఈ తరంలో నువ్వు ఒక్కడివి నాకు ఎలా కనబడుతున్నావు, నీతివంతుడిగా కనబడుతున్నావు, నాకు ఈ లోకం మీద ఇష్టం లేదు నాయనా, ఇంక నేను జలప్రాళయంతో వీళ్ళందరినీ చంపేయాలనుకుంటున్నాను, అయినా తండ్రిగా చంపుకోలేను గనక ఎవడైనా మారతాడేమో, కొంచెం వాక్యం చెప్పు అన్నాడు. ఓ పక్క వాడ కడుతున్నాడు, మరో పక్క ఏం చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తాను నోవహు గురించి, నాకు బాగా ఆలోచించి మీకు ఏం అర్థమైందో చెప్పాలి. నీతిగా బ్రతికాడట, న్యాయంగా బ్రతుకుతున్నాడట నోవహు. ఓ రోజు దేవుడు వచ్చాడట, నాయనా నా కోసం బ్రతుకుతావా ఇప్పటి నుంచి అని అడిగాడు. వెరీ గుడ్. అడిగిన తర్వాత నోవహుకి ఏం పని చెప్పాడు చెప్పండి దేవుడు? ఏం పని చెప్పాడు? వాడను కట్టమన్నాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, వాడను కట్టమని నోవహుకు చెప్పాడు కదా, అంతకుముందు నోవహు గారు ఏమైనా ఓడల ఇంజనీరా? ఓడలు చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? పోనీ వాడరే సముద్రానికి దగ్గరగా ఎక్కడైనా కాపురంలో ఉన్నాడా? వాడ ఎక్కడ కట్టాలి ఇంతకీ? మీరు లోతుగా ఆలోచిస్తేనండి నోవహు గురించి మతిపోద్దండి. తనకు తెలియని పని ఒకటి తనని చేయమంటున్నాడు దేవుడు వచ్చి.
అప్పుడప్పుడు సన్నిధిలో ఉంటున్నప్పుడు అండి పాస్టర్ గారు పాపం పిల్లల్లో ఏదో ఒకటి అలా ఉత్సాహం తేవాలి, అందరిని బాగు చేయాలని, అమ్మ నువ్వు పాట పాడవచ్చు కదా, అమ్మ నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, అమ్మ నువ్వు ఈ పని చేయొచ్చు కదా అంటే ఏమంటే విశ్వాసులు అంటారు మాకు రాదండి, మేము చేయలేమండి. చర్చిలో వంట జరుగుతుందమ్మా వచ్చి వంట చేయొచ్చు కదా, మాకు వంట రాదండి. ఇంటికి చుట్టాలు వస్తే మాత్రం 30 మందికి బిర్యానీ చేస్తుంది ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు వస్తే. చర్చిలో వంట చేయమంటే మాకు రాదండి. అంటే దేవుడి కోసం ఏమి రావో మనకి రావు. మీకు మాట చెప్పనా, బాగా మనసులో పెట్టుకోండి. బైబిల్ నేను ఇలా ప్రతి పదాన్ని ఆలోచిస్తూ చదువుతానండి. మీరు ఇందాక మత్తయి 11:20 చదివారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చదవండి. అక్కడ అంటున్నాడు యేసుక్రీస్తుల వారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక, అక్కడ ఏమంటా తెలుసు వెంటనే, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి. ముందు నేర్చుకున్నాక కాడెత్తుకోమన్నాడా, కాడెత్తేసుకుని నేర్చుకోమంటున్నాడా? అంటే అర్థం ఏంటి? ఒరే నేను చేస్తానని నువ్వు రంగంలోకి దిగిపోరా, కథ నేను నడిపిస్తాను అంటున్నాడు ఆయన. తెలియదు ఎవరికి. వాడు నాకు రాదు బాబా, వాడ కట్టడం అని వాళ్ళ ఇంజనీర్ అన్నాడు అనుకో, నావు నీకు ఎందుకు నాయన మొక్క ఎంత నరకలో నేను నరుకుతాను, అక్కడ నరికి అలా దోపు కూర్చుంటుంది. అది వాడ కట్టడం అన్న పెద్ద విద్య అనుకున్నావు. నేను ఉన్నాను కదా, విశ్వాన్ని కట్టిన నాకు వాడ కట్టడం నేర్పలేను నీకు? భూమిని గాల్లో నిలబెట్టిన నాకు నీటిలో వాడ నిలబడడానికి ఏం చేయాలో నాకు తెలియదు అనుకున్నావా? నేను చెప్తాను ఆయన, అలా నరుకు చెక్కలు నువ్వు అదే నిలబడుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, నీ వెనకాల నేనున్నాను. ఏం దేవుడండి, దేవుడు టాప్ అండి. దేవుడు అర్థమైతే జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ ప్రసంగాలు చెప్తున్న టైంలో నేను మా ప్రిన్సిపల్ గారు నాకు వాక్యం చెప్పిన నాయన ఓ రోజు 2 నిమిషాలు వాక్యం చెప్పంటే నాకు రాదన్నయ్య అంటే, ఊరుగో బాబు అప్పుడప్పుడు ఏమన్నా నేను సువార్త చేసేవాడిని, సింగిల్గా ఉన్నప్పుడు మాట్లాడేవాడిని. ఆడికి వాక్యం చెప్పావు కదా, ఈడికి వాక్యం చెప్పావు కదా, ఆడికి ఏం చెప్పావో అదే మైక్లో చెప్పన్నాడు. చూద్దాం ట్రైల్ వేద్దామని వేసాను, పని చేసింది. వెనకాల నుంచి నువ్వు ప్రసంగాలు చెప్పాల్సిందే. దిగిపోయాం. నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. చూసారా, నాకు రాదండి, మా నాన్న ప్రసంగికుడు కదండి, మా తమ్ముడు ప్రసంగికుడు కదండి అంటే, ఊరుకోరా నువ్వు దిగు, నీ వెనకాల నేను వస్తాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. కాడెత్తేసుకోండి, ముందు దిగిపోతానండి వంట చేయడానికి, దిగిపోండి. ఉప్పు వేయండి, పప్పు వేయండి, మీకు రాదేంటి ఇంట్లో ఉప్పు పప్పు వేయట్లేదా? వేయండి దేవుడి కోసం. నేను 10 మందికి చేస్తానండి, 100 మందికి రాదండి అంటావు నువ్వు. 10 మందికి చిటికిడేసావు కదా, 100 మందికి ఒక డబ్బా వెయ్యి. ఇందులో ఏముంది విద్య? నువ్వు దిగు గరిటెట్టుకొని, నీ వంట సూపర్ అంతే. దేవుడి కోసం దిగు. ఏమంది మీ ఇందాక పాటలు చూస్తున్నారు కదండి, సూపర్ అండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పాటలు సూపర్. అలాగని ఆ పాటలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదైనా. నాకు పాట చేయాలనిపిస్తుందండి, కీబోర్డ్ కొనుక్కుని నొక్కుతాను, పాటలు వస్తాయి. ఆయన అదే చెప్పాడు మాకు. నేను నొక్కాను, నాకు వచ్చాయి. నా చేత నొక్కించింది ఎవరో తెలుసా? దేవుడు. అది ఆయన మాకు చెప్పింది. ఒరే బాబు నువ్వు ఏదో చెయ్యరా, చేయడానికి దగ్గర అది వస్తుంది నీకు. నావు వాడకట్టేస్తావా? మీరు చెప్పారు కదా, మరి నాకు రాదు. ఆయన మీరు చెప్పారు కాబట్టి కడతాను. కట్టులో అయినా నీ వెనకాల నేను ఉన్నాను. కట్టు. వాడ తేలలేదా నీటిలో? తేలింది. ప్రసంగం రాదా నీకు? వస్తుంది. నా కాడెత్తుకో, తర్వాత నీకు నేర్పుతాను అది ఏం చేయాలో. ఎందుకంటే నా కోసం దిగావు కదా, నేను నేర్పుకోకపోతే ఎలాగా? పడిపోతాను అక్కడ. నా కోసం దిగావు కదా, నా నిమిత్తం దిగావు కదా, నీ వెనక నేను ఉంటాను. అది దేవుడు. మరి ఎత్తుకోండి ఇప్పుడు భారాలు, ఇప్పుడు ఎత్తుకోండి మీరు దేవుడు పనులు. నేను పాట పాడేస్తానండి, నేను వాక్యం చెప్తానండి, నేను వాక్యం చదువుతానండి, నేను పక్క గ్రామానికి వెళ్ళి కరపత్రాలు పంచుతానండి, దేవుడి కోసం సువార్త చెప్తానండి, వాక్యం చెప్తానండి, నా కష్టార్జితంలో దేవుడికి ఇస్తాను. ఎత్తుకోండి, ఏదో ఒకటి ఎత్తుకోండి, అది వస్తుంది మీకు. అందులో మీరు చాలా గొప్ప వాళ్ళని చేస్తాడు దేవుడు మిమ్మల్ని. మనం భయపడతాం ముందు దిగడానికి. నోవగారితో వాడకట్టమన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అప్పటి వరకు నోవగారు తన కోసం బ్రతుకుతున్నాడు. ఇప్పుడు నుంచి ఎవరి పనిలోకి వచ్చాడు?
దేవుడి పనిలోకి వచ్చాడు. ఇప్పుడు చెప్తాను అసలు కథ, మీరు వినాలి. వాడని కట్టమన్న తర్వాత వెనకాల దేవుడు ఉంటున్నాడు. ఎన్ని గదులు పెట్టాలో ఆయన చెప్తాడు, ఎన్ని కిటికీలు పెట్టాలో ఆయన చెప్తాడు, ఎంత ఎత్తు ఆయన చెప్తాడు, ఎంత పొడుగు ఆయన చెప్తాడు, ఎన్ని గదులు ఆయన చెప్తాడు. ఎందుకు ఎన్ని చెప్తున్నాడు అంటే ఈయనకి రాదు కదా పాపం. దేవుడే అలాగ దగ్గరగా కూడా అవన్నీ చేయించాడు. అక్కడ ఒక మాట ఉంటుందండి, దేవుడు ఎలాగైతే చెప్పాడో నోవహు గారు అట్లు చేశాడు. ఆయన చెప్పాడు, ఈయన చేశాడు. నువ్వు దిగితే నీతో కూడా దేవుడు చెప్తాడా? చెప్తాడు. నువ్వు దిగవు కదా, నాకు రాదండి. ఇప్పుడు చెప్పన కదా, నోవహు గారు వాడ కట్టిన తర్వాత ఇంత పెద్ద వాడ ఇన్ని గదులతో దేవుడు ఎందుకు కట్టమన్నాడు అంటే ఏమొస్తుంది చెప్పండి. అక్కడ వెంటనే జలప్రళయం వస్తుంది. ఇప్పుడు చెప్తాను, జలప్రళయం వస్తున్నప్పుడు జీవులన్నీ వచ్చేస్తాయి, వాళ్ళలోనికి వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ నోవహు గారు పడిన కష్టం తెలుసండి. వస్తున్న జీవరాశులన్నిటికీ ఆహారం సిద్ధం చేయను ఆయన అన్నాడు. ఎంత పని భారం అండి అది. ఇది మీకు భారం అనిపించట్లేదేమో ఆహారం వండటం? ఏమండి ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు కదండి, మీ ఇంటికి భోజనానికి వచ్చారు. ఈయన పీతలు వండమన్నాడు, ఈయన చికెన్ వండమన్నాడు, నాకు మటన్ అన్నాను, ఈయన రొయ్యలు అన్నాడు, ఆయన బెండకాయప్పుడు అంటున్నాడు, ఆయన దొడకాయప్పుడు అంటున్నాడు. మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఏదో ఒక కూర అయితే చేసి పెడతా ఉండాలి, మరీ తిండిపోతుల్లాగా ఇన్ని రకాలు చెప్తున్నారండి. ఇసుకుంటారా? ఇసుకుంటారు. ఇప్పుడు నోవహు గారు వాళ్ళకి ఏం వస్తున్నాయి? జీవరాశులు వస్తున్నాయి. ఇప్పుడు మేక ఏం తింటుంది? ఆకులు తింటది. అంటే ఇప్పుడు మేక ఫుడ్ ఏంటి? ఆకులు. సింహం వచ్చింది, అదేం తింటది? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. దీనికి నాన్ వెజ్ అట్ట, దీనికి వెజిటేబుల్ అట్ట, దీనికి కాయగూరలు అట్ట, దీనికి ఆకులట్ట. కుందీలు వచ్చింది, దానికి ఏం వేయాలి? క్యారెట్ వేయాలి, ఆకులు వేయాలి. ఉడతొచ్చింది, గింజలు వేయాలి. ఇది మామూలు తలపూట? ఇవన్నీ కూడా నోవహు గారు వాడలోకి సిద్ధం చేస్తున్నాడు. ఎవరి కోసం? బాగా ఆలోచించి చెప్పండి. ఎవరి కోసం? బాగా ఆలోచించండి. దేవుడి కోసం కాదండి, మీకోసం. ఇదేంటండి మా కోసం అంటారా? చెప్తాను. ఇప్పుడు నోవహు గారు వాళ్ళలోకి ఎక్కిన మేక ఆయన ఆహారం వెళ్ళేది అనుకోండి, ఈరోజు మీ కళ్ళ ముందు మేక ఉంటుందా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఆయన మేకను మేపి వాళ్ళలో నుంచి కిందకి దింపాడు కనుక ఆ మేక పిల్లల్ని పెట్టి ఈరోజు మన కళ్ళ ముందు మేకలు ఉన్నాయి. ఆయన వాళ్ళలోనికి ఏ జీవినైతే ఎక్కించుకోడో ఆ జీవి ఈరోజు మీ కళ్ళ ముందు లేదు. అంటే ఆయన మేకలు మేపింది ఎవరి కోసం? వస్తారటండి మరి వాళ్ళ కోసం మేకలు మేపమన్నాడు ఆయన. మీకోసం మేపాడా? అవునండి. ఈ కష్టాలన్నీ వాళ్ళు పడి దేవుడు ఏది చెప్తే అది చేసి, ఇదిగోనండి మేము సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారాన్ని మేము దింపుకున్నాం, దేవుడి పని భారాన్ని మేము ఎత్తుకున్నాం. మీరు అలా పని చేస్తే మీరు కూడా ఎక్కడికి వెళ్తారు? నరులారా తిరిగి రండి అన్న దేవుడి దగ్గరికి మీరు వెళతారు. ఇప్పుడు నేను చెప్పింది అంతా మీరు మనసులో పెట్టుకుని మోషే గురించి ఆలోచించండి. అదే చెప్తాడు. ఏంటో తెలుసా? మేము పరదేశులము, యాత్రికులము, ఈ లోకం మంది కాదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోవాలంటే మీరు దేవుడు పని చేయాలి. ఇదే వాళ్ళ జీవితం అంతా మీకు చెబుతుంది. దావీదు ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. పౌలు గారు ఏం చేశారు? సేవ. యేసుప్రభు ఏం చేశాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. మోషే గారు ఏం చేశాడు? సేవే. అందరిని దేవుని వైపుకు నడిపించాడు. యాకోబు సేవ, ఇస్సాకు సేవ, అబ్రహాము సేవ, నోవహు సేవ. నువ్వు కడుపు పూజ, తెల్లారలేస్తే ఇదే కదా మనం. వాళ్ళేమో దేవుడు పని చేస్తారు, మనం కడుపుకు పని చేస్తాం. ఇదేంటండి ఇది? అందుకే బైబిల్లో దేవుడు అంటున్నాడు, వాళ్ళు నన్ను మర్చిపోయారు, వాళ్ళ కడుపే వాళ్ళకి ఏటట్టు. ఇప్పుడు కడుపు దేవుడా? అదే మరి దేవుడిని విడిచిపెడితే ఇది దేవుడు అయిపోయాడు. ఇక తెల్లారు లేస్తే పరుగు పెట్టేది దీనికోసమే, దేవుడి కోసం, పుట్టించిన మీ నాన్న కోసం. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే 14వ వచనం చదువుదాం, 15వ వచనం చదువుదాం. చూడండి 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు 16వ వచనం చూడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారట?
ఈ దేశం మాకొద్దు, పరలోక సంబంధమైన దేశం. నువ్వున్న లోకం, మమ్మల్ని పుట్టించిన తండ్రి మీరు అక్కడ ఉన్నారు కదా, మిమ్మల్ని చూడాలి, మీరున్న చోటుకి మేము రావాలి, ఆ దేశం మాకు కావాలి, ఈ దేశం మాకొద్దు, ఈ లోకం మాకొద్దు. అది వాళ్ళు చెబుతున్న సాక్ష్యం. వాళ్ళు చూసైనా మారకపోతే ఎలాగండి? మనం వినేలాగా మారలేదు, దేవుడు వాక్యాలు వినేలాగా మారలేదు. కనీసం అబ్రహాం చూసిన మారవా? మోషేను చూసి మారవా? వాళ్ళ జీవితం ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మారవా? ఒక్కసారి ఆలోచించండి మీరు. చివరిగా అంటున్నారు, ఆ తర్వాత మాట చూడండి, అందుచేత వారు పరలోక సంబంధమైన దేశాన్ని కోరారు గనక అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి, చూసారా, వాళ్ళ గురించి సిగ్గుపడ్డంట. ఎస్, వాళ్ళంతా నా పిల్లలు, ఎందుకంటే నా కోసం భూమి మీద బ్రతికారు, నేనున్న లోకానికి వస్తానంటున్నారు కనుక వాళ్ళు నా పిల్లలని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. ఈరోజు మన గురించి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనం పిల్లలని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డావు. ఎందుకంటే ఆదివారం సన్నిధికి వచ్చి ఎప్పుడు కూడా మాకు పరలోకం ఈ దేవాన్ని ఎవరు ప్రార్థన చేశారు? చేయలేపండి. మేము పరలోకం రావాలి దేవాన్ని ఎవరు ప్రార్థన చేశారు? మేము పరలోక దేశాన్ని కోరుకుంటున్నాం తండ్రి, ఆ దేశం మాకు దక్కాలి అంటే మేము ఎలా జీవించాలో మాకు ప్రసంగాలు చెప్పండి బోధకుడితో అని ఎవరు ప్రార్థన చేశారు మీలో? పరలోక సంబంధమైన దేశాన్ని ఎవరు కోరారు? పరలోకం వెళ్ళాలని ఎవరు ఆరాట పడుతున్నారు? పరలోకంలో దేవుని చూడాలని ఎవరికి ఆశ ఉంది? ఆశను తీర్చుకోవడానికి మీరు భూమి మీద జరిగిస్తున్న వేడి చెప్పండి. ఆలోచించుకోండి. బైబిల్ని బట్టి వారు పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకున్నారట, అందుకు చేత దేవుడు అంటున్నాడు, వాళ్ళ దేవుడు నన్ను నేను అనిపించుకున్నట్టుకు వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి నేను సిగ్గుపడేవాడను కాను. మన జీవితాన్ని బట్టి దేవుడికి ఏంటో తెలుసండి, ఈరోజు సిగ్గుపడుతున్నాడు. మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతుంది. నిజంగా మనం అందరం ఆత్మ సంబంధులుగా మారిపోతే, ఆత్మ పరలోకం చేర్చుకోవడానికే కనుక నువ్వు సిద్ధపడితే, ఎవడు మన మధ్యలో విభేదాలు ఎందుకు ఉంటాయి? మన మధ్యలో గొడవలు ఎందుకు ఉంటాయి? మన మధ్యలో ఏమంటే ఈ తారతమ్యాలు, ఇవన్నీ గొడవలు వచ్చి, ఎందుకంటే క్రైస్తవులు కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతారు అన్ని జనుల మధ్య. ఏమంటే ఆయన నామానికి అపకీర్తి తెచ్చే కార్యక్రమాలు ఎందుకు చేస్తారు చెప్పండి? వ్యభిచారంలో పట్టుబడుతున్నారు, దొంగతనాల్లో పట్టుబడుతున్నారు, క్రైస్తవులు కొట్టుకుంటూ ఏమంటే ప్రజల మధ్య ఏమంటే ఒక రకమైన దేవుడి నామానికి అపకీర్తిని తీసుకొస్తున్నారు. ఎందుకయ్యా కొట్టుకుంటున్నావు అంటే ఏమంటే రాడు పంచాయతీ అట, ఏమంటే ఇది ఏమంటారు దాన్ని, సరిహద్దు పంచాయతీ అట. విచిత్రం ఏంటంటే కొట్టుకోవడం వీళ్ళిద్దరూ ఉండరు, సరిహద్దు అక్కడే ఉంటుంది. ఉండని నువ్వు దానికోసం కొట్టుకుంటున్నావు ఏంటి? విచిత్రం తెలుసా? ఇంకా ఒకవేళ యేసుక్రీస్తుల వారు రెండో రాకడ జరిగిపోతే నువ్వు ఉండవు, నువ్వు కొట్టుకోవడానికి నీ సరిహద్దు ఉండదు. భూమి ఉంటుందా యేసుప్రభు రెండో రాకడలో? లయం అయిపోయే దానికోసం కొట్టుకుంటున్నావా? ఉండని ఈ లోకం కోసం తిట్టుకుంటున్నావా? ఉండని ఈ లోకంలో ఆత్మ సంబంధులుగా మారిపోయి అక్క చెల్లి అన్న తమ్ముడు వెళ్ళిపోతాం పరలోకానికి అని ఈ లోక సంబంధమైనవన్నీ తగ్గించుకొని, శరీర సంబంధమైన ఆశలు ఆలోచనలు తగ్గించుకొని ఆత్మ సంబంధులుగా మారవలసిన ప్రతి ఒక్కరూ, పర సంబంధిగా పరలోక సంబంధిగా బ్రతకవలసిన ప్రతి ఒక్కరూ వాక్యాలు ఎన్ని చెబుతున్నా ఇలా విన్నట్టుగా విని అలా వెళ్ళి మళ్ళా లోకంలో కలిసిపోతున్నారు. యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆత్మ సంబంధిగా మారాడు ఇస్కరియోతు యోధ, ప్రసంగాలు చేస్తున్నాడు. ఆ రోజు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం పొందాడు. అన్ని బాగుంది. దెయ్యం నెమ్మదిగా వచ్చి అంటుంది, ఏం పరలోకం బాబు, ఏం దేవుడు బాబు, మీ పిల్లలు చూడు ఎలాగున్నారో, నీ ఇల్లు చూడు ఎలాగుందో, కొంచెం ఆ యేసుప్రభుని మాకు అప్పగించేసామంటే నీకు ఆఫర్ ఇస్తున్నాం. ఏంటి ఆఫరు? 30 వెండి నాణాలు. దెబ్బకి వీడు చెప్పిన ప్రసంగాలు కూడా మర్చిపోయాడు. నిత్యజీవం కోసం కదా యేసుప్రభు వాళ్ళకి నేర్పింది ప్రసంగాలు, పరలోకం ఉందని కదా వాళ్ళకి నేర్పింది ప్రసంగాలు. అవన్నీ వెళ్ళిపోయాయి, అవన్నీ పక్కన పెట్టేశాడు. డబ్బు మూట తీసుకున్నాడు, అమ్మ అనుకున్న 4 రోజులకి ఉరివేసుకుని చచ్చిపోయాడు. అంటే ఈ లోకాన్ని కోరుకున్న ఎవడి పరిస్థితి అయినా చివరికి అదే. అందుకే అన్నాడు దేవుడు, నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే మరలా వెళ్ళిపోతావు. ఈ లోకంలో నువ్వు ఏది పట్టుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి నువ్వేది కూడా తీసుకొని పోలేవు. అలెగ్జాండర్ ది గ్రేట్ మీరు చదువుకుంటారండి. ఆడు చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నన్ను శవయాత్ర చేస్తున్నప్పుడు, నన్ను శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు శవం పిట్లో నుంచి 2 హోల్స్ చేసి నా 2 చేతులు ఇలా బయటకు వేసి శ్మశానానికి తీసుకెళ్ళండి అన్నాడు. డాక్టర్లకు అర్థం అవ్వలేదు అది. ఎందుకయ్యా ఇలా చెప్తున్నావు అంటే, నేను ఎంత సంపాదించినా తిరిగి ఎలాగెళ్తున్నాను శ్మశానానికి? బంగారం పట్టుకెళ్ళటం లేదు, డబ్బు పట్టుకెళ్ళటం లేదు, అధికారం పట్టుకెళ్ళటం లేదు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ఎవడైనా అలాగ వెళ్ళవలసిందేనని నన్ను చూసైనా నేర్చుకుంటారేమో ఆడో సాక్ష్యం ఇచ్చాడు. లోకం చెప్పుకోవడానికి తప్ప పాటించడానికి ఏమైనా తీసుకుంటుందా? తీసుకోవద్దు.
అతన్ని చూసి కూడా అదే యావలో ఈరోజు ప్రపంచం పరిగెడుతుంది. మనం వద్దండి, మనకు తండ్రి ఉన్నాడు, మనకు బైబిల్ ఉంది, చక్కగా వాక్యాలు ఉన్నాయి, దేవుడి సేవ మీకు దొరుకుతుంది, పరలోకం మీకోసం సిద్ధంగా ఎదురు చూస్తుంది, మీ నాన్న ఉన్నాడు అక్కడ. నరులారా తిరిగి రండి, ఆయన ఆహ్వానాన్ని పొందుకోనండి, పరలోకానికి సిద్ధపడండి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇదిగో ఆ సాక్షి సమూహం మీకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ లోకంలో మాకు ఏమీ వద్దనుకుని ఏమంటే ఆ లోక సంబంధమైన భారాలు దింపుకొని దైవ సంబంధమైన భారాలు వాళ్ళ భుజాలపైన ఎత్తుకుని దేవుడు సేవ చేసి బ్రతికారు. అదే వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, అదే పరలోకానికి మార్గం.